తెలుగు రేడియో ఛానల్ వింటున్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ 12th ఎపిసోడ్ విత్ అ వెరీ స్పెషల్ గెస్ట్ టుడే. డాక్టర్ రమా దేవి మన మధ్యలో ఉన్నారు. ఐఎమ్ రియలీ సో గ్లాడ్ that we are having this podcast today. So I and Hannah is joining us from Bangalore, and నేను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నాను. డాక్టర్ రమా వచ్చేసి నెల్లూరు నుంచి జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ సో గ్లాడ్ టు వెల్కమ్ రమా ఇంటూ అవర్ మిడ్స్ట్, డాక్టర్ రమా ఇంటూ అవర్ మిడ్స్ట్. సో డాక్టర్ రమా గురించి కొంచెం ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. షీ వర్క్స్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. దాంతో పాటు తను సొంతగా తన క్లినిక్ కూడా తను నడిపిస్తూ ఉన్నారు నెల్లూరులో. షీఈస్ అన్ ఎండి ఇన్ పీడియాట్రిక్స్, and she also has done a diploma in child health as well additionally. So we are so glad, Dr. Rama, we welcome you. Rama ani nenu peru petti pilustanu endukante she is also my very dear friend, and both of them bharya bhartalu kuda iddaru kuda doctors ai unnaru. Dr. Akhilesh kuda my brother in Christ. So tanu psychiatric doctor, and వెరీ సూన్ గాడ్ విల్లింగ్ మనము డాక్టర్ అఖిలేష్ గారిని కూడా పాడ్కాస్ట్లో వెల్కమ్ చేయాలని అనుకుంటున్నాము. వీ విల్ ప్రే అబౌట్ ఇట్. అండ్ ఫర్ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఎపిసోడ్, 12th ఎపిసోడ్, విత్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ రమా. డాక్టర్ రమా, హౌ ఆర్ యూ? అండ్ ఎలా ఉంది ఈ పాడ్కాస్ట్లో జాయిన్ అవ్వడానికి? అండ్ వాట్ డూ యూ ఫీల్? హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైజ్ లార్డ్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మీ అందరితో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి దేవుడి టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గాడ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Very nice. Thank you, Hannah. Hannah, what do you say about this podcast? ప్రైజ్ ది లార్డ్. అందరికి ఇంకొకసారి ఈ 12th ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకి రావడానికి మాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ రమా. ఇంకా చాలా సంతోషం. సో చాలా విషయాలు మనం అడిగి తెలుసుకుందాము డాక్టర్ని. తను పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి ముఖ్యంగా చిన్న పిల్లల గురించి మనం ఎక్కువగా అడుగుదాము, ఎక్కువ విషయాలు మనం తెలుసుకుందాము. దేవునిలో చిన్నపిల్లలు కూడా ఎట్లా నడిపించాలన్న విషయాలు గురించి కూడా మనము అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క పాడ్కాస్ట్ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచు ఇంకొకసారి దేవుని స్తుతిస్తున్నాను. సో డాక్టర్ రమా, మిమ్మల్ని, మీరు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కదా, మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ ఏ సమస్యలు ఉన్నాయి? అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య అంటే ఎక్కువగా అనారోగ్యం అంటే ఫిజికల్గా ఉంటారు కదా. ఇప్పుడు చూస్తే పిల్లలకి ఎక్కువ ఫిజికల్ ఉంటుంది, ఇంకా మెంటల్ ఇష్యూస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, యాంగర్ ఇష్యూస్ కానీ, సో చాలా ఉన్నాయి. మీరు కామన్గా ఎక్కువ ఏది చూస్తూ ఉంటారు పిల్లల్లో? నిజం చెప్పాలంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే ఒక లాస్ట్ 10 డెకేడ్స్ నుంచి ఇంకా స్పెషల్గా చెప్పాలంటే కోవిడ్ తర్వాత అంటే ఎక్కువగా మేము చూస్తుంది ఏంటి పిల్లల్లో అంటే సైకలాజికల్ ఇష్యూస్ అన్నమాట. అడిక్షన్, ఫోన్ అడిక్షన్, తర్వాత టీవీ అడిక్షన్, ఇవి ఎక్కువ చూడడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే అవి వాటిని సపరేట్ చేయాలని ట్రై చేసినప్పుడు వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోవడము, చాలా కోపంగా బిహేవ్ చేయడము. అంటే మోరోవర్ ఎక్కువ సైకలాజికల్ ఇష్యూస్‌తో ఎక్కువగా పేరెంట్స్ నా దగ్గరికి వస్తున్నారనమాట. ఆహ్, సో చాలా ట్రెండ్ అనేది చాలా చేంజ్ అయింది. ముందు ముందు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉంది పరిస్థితులనమాట. పిల్లల్ని డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అంటే మంత్స్ బేబీస్ నుంచి టీనేజ్ పిల్లల వరకు అందరూ మాక్సిమం ఒకే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా ఒకే ప్రాబ్లమ్ మాకు అడ్రెస్ చేస్తున్నారు. అడిక్షన్, ఫోన్ అడిక్షన్, టీవీ అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్. దాని నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారన్నమాట పేరెంట్స్. ఇది ఎక్కువ నేను చూస్తుంది ఫిజికల్ కంటే ఈ రీసెంట్ డేస్‌లో. ఇవి ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి డాక్టర్? అంటే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంతా కూడా ఫిజికల్ హెల్త్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి? చాలా. ఎలా అంటే ఈ ఫోన్ అడిక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఈ ఫోన్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే, మెయిన్ వాళ్ళకి విజన్ అంటే కంటి చూపు అనేది 18 ఇయర్స్ వరకు వాళ్ళకి డెవలప్ అవుతా వస్తా ఉంటదనమాట. సో,
ఈ ఇవి చూడడం వల్ల ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే చాలా విజన్ ఇష్యూస్ అన్నమాట. సైట్ రావడము, హ్మ్. చాలా ఫాస్ట్‌గా అంటే సైట్ ఎక్కువవ్వడము, ఇలాంటివి ఆఫ్తాల్ ఇష్యూస్ మెయిన్‌గా కంటి చూపు విషయంలో ఇబ్బందొస్తుంది. మెయిన్‌గా డైరెక్ట్‌గా. సెకండ్ థింగ్ ఏందంటే, వీళ్ళు ఎక్కువ టైము ఈ ఫోను, ఈ టీవీ చూడడం వల్ల వేరే వాటి మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నారనమాట. తర్వాత వర్కింగ్ వుమెన్స్ ఏం చేస్తున్నారంటే, పిల్లల్ని డీల్ చేసుకోలేక అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది ఫ్యామిలీస్, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇంట్లో మనుషులుంటారు. పిల్లలు వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండడం వల్ల పెద్ద ఇష్యూస్ ఉండేటివి కాదు. ఇప్పుడేమవుతుందంటే పేరెంట్సే ఉంటారు. ఆ పేరెంట్స్ కూడా ఇద్దరు బిజీగా వర్కింగ్ ఉంటారు కాబట్టి, వాళ్ళు తగిన సమయం పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఫోన్‌లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే, స్ ఫోన్ ఏంటంటే ఫోన్ కానీ ఇదే జస్ట్ టీవీ కానీ, ఫోన్ కానీ ఏమవుతుందంటే వన్ వే కమ్యూనికేషన్. అంటే ఒక ఒక అంటే ఇంటరాక్షన్ ఉండదు కదా! దీనివల్ల ఆటిజం ప్రాబ్లమ్స్, ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్స్ అవి కూడా చాలా డ్రాస్టిక్‌గా పెరుగుతా వస్తున్నాయన్నమాట. సో, అలా ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత వాళ్ళ స్టడీస్ మీద అస్సలు కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ఏది అంటే గుడ్ థింగ్స్ ఉన్నాయో వాటి మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళని అంటే ఈ ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంతకుముందు ఇప్పుడు షార్ట్స్ వచ్చేసాయి. అంటే ఫోన్‌లో చాలా షార్ట్స్ చూస్తున్నారు. సో, కంటిన్యూయస్‌గా ఇట్లా షార్ట్స్ చూస్తున్నారు అంటే టైమ్‌నంతా ఇట్లా పాస్ చేస్తా కంటిన్యూయస్‌గా ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటారు కదా! అవంతా ఏందంటే కంటిన్యూయస్‌గా వాళ్ళొక బ్రెయిన్‌లో ఒక స్పైక్ లాగా కోరుకుంటారనమాట. అంటే వాళ్ళకొక హ్యాపీనెస్ ఆ మూడ్‌ని కోరుకుంటారు. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా పెద్ద స్టోరీ. బ్రెయిన్‌లో హార్మోన్స్ ఉంటాయనమాట. ఈ ఇదంతా అంటే ఇట్లా కంప్లీట్‌గా ఈ దీనివల్ల వాళ్ళ సైకలాజికల్ బ్రెయిన్‌లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కూడా జరుగుతా ఉందనమాట. వాళ్ళ సర్కేడియన్ రిథమ్స్ అన్ని చేంజ్ అవ్వడము. ఆహ్, ఇలా చాలా ఇష్యూస్‌తో అంటే ఎలా డీల్ చేసుకోవాలి? వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అవన్నీ చాలా రాంగ్‌గా గైడ్ చేయబడుతున్నాయి. ఈ సోషల్ మీడియా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో యూజ్‌ఫుల్ థింగ్స్ చాలా తక్కువున్నాయి. దాన్ని యుటిలైజ్ చేసుకోవడం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. రాంగ్ థింగ్స్ ఎక్కువున్నాయి. వాటిల వల్ల చాలా మిస్‌యూజ్ జరుగుతుందనమాట. అంటే గ్రోయింగ్ చిల్డ్రన్‌లో మెయిన్‌గా అంటే పెద్దవాళ్ళకి మనకు తెలుసు. ఏది రైట్, ఏది రాంగ్ కొంతవరకైనా మన జడ్జ్‌మెంట్ ఉంటది. కానీ చిన్న పిల్లలు అంటే టీనేజ్‌లోకెళ్తున్న వాళ్ళు వీళ్ళకి మీద చాలా రాంగ్ అంటే చాలా బ్యాడ్‌గా ఉందన్నమాట. దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది అలా నేను గమనిస్తున్నాను ఎస్పెషల్‌గా. థ్యాంక్ యూ డాక్టర్. అంటే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వినే వాళ్ళందరికి కూడా అంటే ఏమి చెయ్యొద్దు అనేది మనకు క్లియర్‌గా అర్థమైంది. ఏమి చేయాలనేది అర్థమైంది. ఏం చేయొద్దు అనేది కూడా అర్థమైంది మెంటల్ హెల్త్ ప్రకారము. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ కూడా వచ్చేసే డాక్టర్. అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా ఆడపిల్లని తీసుకుంటే అంటే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వడము 9, 10 ఇయర్స్‌కి లేకపోతే ఆహ్, లే తొందరగా పెరిగిపోవడము, లేకపోతే ఎక్కువగా ఒబేస్ ఉండే పిల్లల్ని చూడడము ఇవన్నీ కూడా చూస్తున్నాం ఫిజికల్‌గా హెల్త్. ఏంటి రీజన్ అంటారు? కారణం ఏది అయ్యుండొచ్చు? అంతే అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఒకప్పుడు చైల్డ్‌హుడ్ అంటే మనము బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళము. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుండేది. స్కూల్‌లో కూడా మనం కొంత టైం కనీసం ఒక పీరియడ్ అయినా మనం ఆడుకునేవాళ్ళం. ఎన్ని స్కూల్లలో ఇప్పుడు 1 అవర్ అట్‌లీస్ట్ ఒక్క పీరియడ్ అన్నా రోజుకి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారండి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి చెప్పండి అలాగా? అందరికి ఎలా అంటే ర్యాంక్స్ కావాలి. ఆహ్, నేను యాక్చువల్‌గా మా పిల్లలకి స్కూల్ కోసం అడగడానికెళ్ళినప్పుడు ఆహ్, ఎందుకని ఇంత అంటే చిన్న పిల్లలకి 8కి అట్లా స్టార్ట్ అవ్వడము, 5:30, 5 వరకు ఇన్ని అవర్స్ స్కూల్‌లో ఎందుకండి? అంటే మీరొక్కరే డిఫరెంట్‌గా అడుగుతున్నారు ఏంటి మేడం? పేరెంట్స్ అందరూ ఎక్కువ టైమ్ స్కూల్‌లో ఉండాలని కోరుకుంటారు అట్లా అని. ఏం చేస్తారు స్కూల్లో? అంటే ఉన్న సబ్జెక్ట్స్‌ని వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని అవర్స్ టుగెదర్ చదవాల్సిన నీడ్ ఏంటి? నాకసలు అర్థం కాదనమాట. ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ లేదని చెప్పాలి. వీక్ వీక్‌లో ఒక్క పీటీ అవర్ గూడా లేదు. చాలా స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళలో ఎస్పెషల్‌గా. సో, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సరే స్కూళ్ళలో ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ కాంపిటీటివ్ వరల్డ్, ఎగ్జామ్స్, ర్యాంక్స్ ఎప్పుడో ఇంటర్మీడియేట్ సిలబస్ ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్‌లో ఇంట్రొడ్యూస్ చేయడము. వాడు ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్‌కి వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటది, వాడికి ఎంత అండర్‌స్టాండింగ్ ఉంటది అంత సబ్జెక్టే పెట్టాలి. ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్‌లో, ఎయిత్ క్లాస్, 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ సిలబస్ పెడితే
వాడు దాన్ని ఎలా క్యాచ్ చేస్తారు ఆ పిల్లలు? కానీ ఇదే సిస్టమ్ ప్రస్తుతానికి నడుస్తుంది. సరే స్కూల్స్ విషయం పక్కకు పెడితే, ఇంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే, మనం కూడా పిల్లలకి టైమ్ ఇచ్చి బయటికి తీసుకెళ్ళి, వాళ్ళతో హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే మనం వర్కింగ్ అవర్స్‌లో ఉంటాము. సో, పిల్లల్ని ఔటింగ్ తీసుకెళ్లడము. టోటల్‌గా లైఫ్ స్టైల్ అనేది మోడిఫై అయిపోయింది. కంటిన్యూయస్ మార్నింగ్ లేస్తారు, రెడీ అవుతారు, స్కూల్‌కెళ్తారు. స్కూల్‌లో అన్ని అవర్స్ టుగెదర్ బుక్స్ చదవడం, 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 తర్వాత రావడం, మళ్ళా హోంవర్క్‌లు. సెడెంటరీ లైఫ్ అన్నమాట. తినడం, స్నాక్స్ తినడం, ఫుడ్ తినడం, కూర్చోవడం, స్కూల్‌లో కూర్చోవడం, చదువుకోవడం. దాన్ని మించి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అగైన్ ఫోన్, టీవీ. మొత్తం సైకిల్ ఇంతే. దీంట్లోనే అందరూ ఇరుక్కుపోయున్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది? లేదు. సో, లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకున్న ఫుడ్ యుటిలైజ్ అవ్వడం చాలా తగ్గిపోయిందనమాట. ఒబేసిటీ ఎంత ఇప్పుడొక ఎపిడమిక్ లాగా ఈవెన్ డెవలపింగ్ కంట్రీ అనుకుంటున్న మన కంట్రీలో కూడా ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. జంక్ ఫుడ్. 90% పిల్లలు ఎవ్వరు హెల్తీ ఫుడ్ ఇష్టపడట్లేదు. సో, అందరికి జంక్ ఫుడ్డే కావాలి. ప్యాక్డ్ ఫుడ్ కావాలి. జంక్ ఫుడ్ కావాలి. సో, ఇంతకుముందు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా అంటే మన మన చైల్డ్‌హుడ్ డేస్‌లో చాలా కష్టం. మనకి ఆ ఫుడ్ ఐటెమ్ అవైలబిలిటీ అనేది బయట చాలా తక్కువుండేది. ఇప్పుడేంటంటే ఎంత ఈజీ అవైలబిలిటీ అయిందంటే ఒక చిన్న అంటే మనం మెసేజ్‌తో, ఫోన్ కాల్‌తో ఇన్‌స్టంట్‌గా మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది. అఫోర్డబిలిటీ పెరిగింది. సో, ఫుడ్ ఇంటేక్ పెరిగింది. అది కూడా హెల్తీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. సో, ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది, ఇంటేక్ పెరిగింది, అఫోర్డబిలిటీ పెరిగింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. ఇవన్నీ టుగెదర్ కలిసివి. పిల్లల్లో ఒబేసిటీ, ఒబేసిటీ ప్రాబ్లమ్‌గా స్టార్ట్ అయింది. ఒబేసిటీ అండ్ ఈ వీటి వల్ల ఈ జంక్ ఫుడ్, ఈ ప్యాక్డ్ ఫుడ్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువుంటాయి. కెమికల్స్ ఎక్కువుంటాయి. సో, వాటి వల్ల ఎర్లీ ప్యూబర్టీ అనేది వస్తుంది. యాహ్! చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు డాక్టర్ రమ. నిజంగా మీరన్నట్టే ఆహ్, ఐ థింక్ వాట్ ఐ అండర్‌స్టూడ్ ఇస్ థట్ పేరెంట్స్‌గా మనము టైమ్ మన పిల్లల కొరకు ఎక్కువ కేటాయించగలిగినట్లయితే, ఒకవేళ హ్మ్. మనము సరైన విధానంగా మనము ఒకవేళ పెంచినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే గాని చేసుకున్నట్లయితే, దేర్ ఈస్ హోప్ టు కరెక్ట్ అవర్ మిస్టేక్. తర్వాత మనం ఎక్కువ టైం మనం వాళ్ళతోని స్పెండ్ చేయగలిగితే ఐ థింక్ వీల్ బి ఏబుల్ టు బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద రైట్ వే అని అనిపిస్తుంది. యాహ్! అండ్ డెఫినెట్‌లీ. నాకు కూడా అంటే ఈవెన్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే నేను మా హస్బెండ్ కూడా ఇద్దరం వర్కింగ్. సో మేమిద్దరం ఏం చేస్తామంటే షేర్ ఈచ్ అదర్స్ క్యాలెండర్. ఒకరొకరి క్యాలెండర్ ఏంటి, ఈరోజు ఏంటి, స్కెడ్యూల్ ఏంటి అని అన్నది షేర్ చేసుకొని ఈవినింగ్ ఖచ్చితంగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాక్సిమం ఇద్దరం టైం స్పెండ్ చేస్తాము. లేకపోతే ఇద్దరిట్లో ఎవరో ఒకరు మీటింగ్స్‌తో ఆక్యుపైడ్ ఉన్నా కూడా ఇంకొకరైతే ఖచ్చితంగా టైం అనేది స్పెండ్ చేయడము, వీకెండ్స్ అనేది ఖచ్చితంగా కొంచెం టైం అనేది కేటాయించడం అనేది చేస్తా ఉన్నాము. ఐ థింక్ వి ఆర్ టేకింగ్ ఫ్యూ స్టెప్స్, స్టెప్ బై స్టెప్ అట్లా తీసుకుంటూ ఉంటే కుటుంబంగా మా సరియైన విధానంలో ఎదుగుతున్నాము అని అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ రమ అలా షేర్ చేసుకున్నందుకు. అయితే రమ ఇంకొక క్వెషన్ ఏంటంటే మీ మీ దగ్గరికి అంటే డాక్టర్స్‌ని నమ్ముకొని అంటే చాలా మంది పేరెంట్స్ గూడా వి లుక్ అప్ టు డాక్టర్స్ ఎ లాట్ అండ్ వి బ్రింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బిఫోర్ యూ. అయితే అందరూ గూడా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మీ ముందర పెడతారు. అండ్ యూ సీ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసేటప్పుడు, ఇన్ని కేసెస్ హ్యాండిల్ చేసేటప్పుడు హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ దేవుడు మీ మీకు సహాయం చేయడం ఇది అట్లేమన్నా మీరు చూసారా? మీ విశ్వాసం అనేది మీ ప్రొఫెషన్‌లో మీకు హెల్ప్ అయిందా? చాలా, చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే నా అంటే నేను డాక్టర్‌గా డీల్ చేస్తున్న దాంతో పాటు సబ్జెక్ట్ కొంచెం నేర్చుకున్నాము. సో, డే టు డే ప్రాక్టీస్‌లో సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నామో, అలాగే దేవుడి సహాయం కూడా చాలా ఉంటదనమాట. ఈ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడే ఆహ్, మనం ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తాము. ప్రాపర్‌గా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. పేరెంట్స్‌ని ప్రాపర్‌గా గైడ్ చేస్తాము. ప్రైజ్ గాడ్ డాక్టర్ అమ్మ.
సో మీరు ఎడ్యుకేట్ చేస్తాము అని అంటున్నారు కదా! సో ఇప్పుడు చాలా సార్లు గూడా పేరెంట్స్‌గా కొత్తగా అంటే ఇట్లా తల్లిదండ్రులుగా అయినప్పుడు వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకొని మీ దగ్గరకొస్తారు. కొన్నిసార్లు ఏమవుతదంటే సరియైన అవగాహన లేకపోవడం మూలాన కొన్ని తప్పులనేది జరిగిపోతా ఉంటాయి. కొన్నిసార్లు తల్లిగారు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. లేదా అత్తగారు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. బంధువులేదో చెప్తూ ఉంటారు. ఇవన్నిటి కన్‌ఫ్యూజన్ మధ్యలో what do you think are the 3 most common mistakes that young parents do, and how do you think we should take care, Dr. Amma? నేను చూస్తుందేందంటే, చాలా వరకు అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో పాత జనరేషన్ కంటే ఈ జనరేషన్‌లో చాలా ఓవర్ కన్సర్న్ అంటే ప్రెగ్నెన్సీ మీద కానీ, పిల్లల మీద కానీ చాలా ఓవర్ కన్సర్న్ అనేది పెరిగింది. ఓకే. అది మంచిదే. అయితే ఈ అంటే చాలా కన్సర్న్ చూపించేటప్పుడు మంచి కంటే కొంచెం ఎక్కువ రాంగ్ థింగ్స్‌ని అంటే మూఢనమ్మకాలని, తర్వాత గైడెన్స్‌ని ఇట్లా పేరెంట్సే కాదండి. అంటే పేరెంట్స్, ఇల్లాసే కాదు. ఆహ్, సోషల్ మీడియాలో కూడా. అంటే ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది బదులు చాలా అంటే రాంగ్ ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కొన్ని మీకు గైడెన్స్ టిప్స్ చెప్తారు. అవి ఈజీగా తీసేసుకొని అవి ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి. ఒక డాక్టర్ చెప్పిన దానికంటే ఒక నార్మల్ పర్సన్ చెప్పినవి ఆ టిప్స్ చాలా మంచిగా అనిపిస్తాయి. సో, అవి ప్రాక్టీస్ చేస్తారు. ఆహ్, చాలా ఉన్నాయండి. అంటే పీడియాట్రిక్స్‌లో అయితే నేనింకా చాలా టైము నేను పేరెంట్స్‌కి ఎడ్యుకేట్ చేయడానికే సరిపోతది. హ్మ్. ఎలా అంటే ఇలా చేయొద్దు అంటే అదే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ నేను ఫేస్ చేస్తుంది నేను ఎడ్యుకేట్ చేయలేకపోతుంది. నిజం చెప్పాలంటే చాలా సార్లు ఎడ్యుకేట్ చేస్తాం కానీ, వాళ్ళు అది ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. అది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అండ్ టాప్ పొజిషన్‌లో చెప్పనాండి బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్‌కి బ్రెస్ట్ ఫీడ్ చేయండి అని చెప్తే 100కి 99 మంది ఫాలో అవ్వరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నేను చెప్తా ఇనండి. ఒక మనిషిని, ఒక బేబీని కడుపులో మనం తయారు చేస్తున్నాము. అంటే గాడ్ ఆ ఎబిలిటీ మనకిచ్చాడు. సో, ఆ బేబీని ఫీడ్ చేయడానికి సఫిషియంట్ మిల్క్ కూడా ఆ సృష్టి ధర్మం అది వచ్చేస్తది ఆబ్వియస్‌గా. దానికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే ఏదేదో చేయాల్సిన నీడ్ లేదు. ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏం ఎక్సెప్షన్స్ ఉంటాయి? అనటామికల్‌గా డిఫెక్ట్స్ అంటే బ్రెస్ట్‌లో నిప్పులు లేకపోవడం కొన్ని అనటామికల్ డిఫెక్ట్స్ వల్ల మిల్క్ అంటే ప్రొడక్షన్ అంటే రాకపోవచ్చు. అనటామికల్ డిఫెక్ట్స్ అనేది అవయవ లోపాలు. అది పక్కకు పెట్టుకుంటే, కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఆ డిసీజెస్‌లో మేమే కొన్నిసార్లు చాయిస్ ఇస్తాం. అంటే మీరు అంటే ఫీడ్ చేస్తారా? లేకపోతే బాటిల్ ఫెడ్ చేస్తారా అని. సో, అవి కాకుండా మిగతా వాళ్ళందరూ అంటే మిగతా రిమైనింగ్ పీపుల్ అంతా కూడా వాళ్ళు అబ్సల్యూట్‌గా వాళ్ళ బేబీకి సఫిషియంట్ మిల్క్ వాళ్ళకొస్తాయి మదర్‌కి. అంటే వాళ్ళేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళేమి ఇది ఏమీ అవసరం లేదు. కానీ అందరూ ఏందంటే చాలా యాంగ్షియస్ అయిపోతారు. నా బేబీకి నాకు మిల్క్ సరిపోతున్నాయో లేదో, సరిపోతున్నాయో లేదో. మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా వాళ్ళేం తెలుసా కొంచెం బాటిల్ ఫెడ్ పెడతారు. కొంచెం మదర్స్ మిల్క్ ఇస్తారు. కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆహ్, అంటే వాళ్ళు మదర్ మిల్క్ సక్ చేయడం ఆపేసి బాటిల్ ఫెడ్‌కి అలవాటైపోతారు. ఎన్ని సార్లు చెప్పినా, పాలు సరిపోవట్లేదండి. అందుకనే మేము కొంచెం కొంచెం బాటిల్ ఫీడింగ్ ఇస్తాము అంటారు. మిక్స్డ్ ఫీడ్ ఇస్తారు. ఎంత మాల్ ప్రాక్టీస్ అంటే ఇది. ఇప్పుడు ఒక మదర్ మి మదర్‌ని బ్రెస్ట్ నుంచి మిల్క్ సక్ చేయాలన్నప్పుడు కొంత ఆ బేబీ ఎనర్జీని యూజ్ చేయాలి. మజిల్స్‌ని యూజ్ చేయాలి. చీక్ మజిల్స్ ఇవంతా. ప్లస్ అదంతా కోఆర్డినేషన్ రావాలి. ఇదంతా దేవుడు సృష్టిలో పెట్టిన ప్రతిది ఒక మీనింగ్‌ఫుల్‌గా ఉందన్నమాట. అవన్నీ దేవుడు పెట్టినవి అవి అవి నేర్చుకోవాలి. వాళ్ళ మజిల్స్ డెవలప్ అవ్వాలి. ఇదంతా కోఆర్డినేటెడ్‌గా జరగాలి. మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే మనం చాలా తెలివి కల్లవాళ్ళం అనుకోని, ఈ బాటిల్ ఫెడ్ స్టార్ట్ చేస్తాం. అసలు సింపుల్ థింగ్ అండి. కామన్ సెన్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ బేబీకి నీ మిల్క్. ఇప్పుడు ఆవుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కౌ. దాని బేబీకి దాని కౌ మిల్క్. బఫెల్లో ఉంది. దాని బేబీకి సరిపోయేటట్టు దాని మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది. అది సృష్టి ధర్మం. ఇప్పుడు నా బేబీకి నేను ఒక హ్యూమన్ బీయింగ్‌ని. నా బేబీకి ఒక కౌ మిల్కో, లేకపోతే బఫెల్లో మిల్కో ఎలా సరిపోతాయి? అంటే నువ్వు, కవ్వు, బఫెలో 3 ఈక్వలా? కాదు కదా! అలా కాదు. దేవుడు అవి సెపరేటు. మనం సెపరేటు. మన బేబీస్‌కి మన మిల్క్ ఇవ్వడం ఆపేసి బఫెలో మిల్కో లేకపోతే కౌ మిల్కో ఇవ్వాల్సిన నీడేంటి? మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా అసలు దీన్ని ప్రాక్టీస్ చేపించడం చాలా కష్టంగా ఉంది నాకైతే. అది చాలా రాంగ్ ప్రాక్టీస్ అన్నమాట.
సో, ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్. మన స్ట్రక్చర్ డిఫరెంట్. మన మజిల్స్ డిఫరెంట్. మన కిడ్నీస్ డిఫరెంట్. లోడ్ ఎక్కువైపోతదనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాటిల్ ఫెడ్ ఏంటి? ప్లాస్టిక్ బాటిల్స్ పెడతారు. ఆ బాటిల్ సరిగ్గా స్టెరిలైజ్ చెయ్యరు. సరే చేసినా కూడా అది అంటే మనం ఉడికిచ్చేటప్పుడు మైక్రో ప్లాస్టిక్ బేబీలోకెళ్తది. సరే. ఇవి సరిగ్గిపోయినా ఈ నిప్పుల్ అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ అంటే బాటిల్‌లో వచ్చే నిప్పుల్లోంచి ఈజీగా మిల్క్ వస్తాయి. అక్కడేమైనా మజిల్ ఉందా? మనం పెట్టే ఆ పాల పీక మీద ఏదైనా మజిల్ ఉంటదా? కండరం ఉంటదా? ఉండదు. నోట్లో పెట్టుకోంగానే చాలా మిల్క్ వస్తాయి. కానీ మదర్ మిల్క్ అలా పెట్టినప్పుడు అలా రావు. ఎందుకంటే అక్కడ కొంచెం మజిల్ ఉంటుంది. సక్ చేయాల్సిందుంటది. ఇవన్నీ ప్రాసెస్ ఉంటది. సో, బేబీకి ఒకసారి బాటిల్ పెట్టారు. ఒకసారి బ్రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు బేబీకి ఎప్పుడు ఈజీ మిల్క్ వస్తుంది, ఎప్పుడు టఫ్ మిల్క్ వస్తుందో దానికి అర్థం కాదు. బేబీ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోద్దనమాట. దీన్ని నిప్పుల్ కన్‌ఫ్యూజన్ అంటారు. ఇది చాలా ఎక్కువగా బేబీస్ ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే ఎవరికైనా ఈజీగా వచ్చేది కావాలి. కష్టంగా ఎవరికీ వద్దు. బేబీస్‌కి కూడా అంతే. కొద్ది రోజులు మీరు మిక్స్డ్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, కొద్ది రోజులకి ఏమవుతదంటే ఈ బాటిల్ ఫీడింగే అలవాటయిపోతది. సక్ చేయడం మానేస్తారు. సో, ఎప్పుడైతే సక్ చేయడం తగ్గిచ్చేస్తారో అప్పుడేమవుతుందంటే సక్కింగ్ అనేది ఒక రిఫ్లెక్స్. ఎంత బేబీ చీకితే అంత బ్రెయిన్‌లోకి స్టిమ్యులస్ ఎళ్ళిపోయి హార్మోనొచ్చి మనకి ఫీడింగ్ అనేది ఉత్పత్తి అనేది పెరుగుతది. సో, సక్కింగే లేకపోతే ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తది? కొద్ది రోజులకి ఏమవుతదంటే మామూలు మదర్స్ మిల్క్ ఆగిపోయి బాటిల్ ఫీడే పెట్టాల్సొస్తది. బాటిల్ ఫీడింగ్ పెడితే ఏం మేడం ప్రాబ్లమ్ అని మీరడగొచ్చు. చెప్పాను కదా! హైజీన్ ఒకటి. ఈ బాటిల్ ఫీడ్ తీసుకున్నప్పుడు చాలా రెస్పిరేటరీ అండ్ జీఐటీ ఇన్ఫెక్షన్స్ డయేరియా కానీ, న్యూమోనియాస్ కానీ చాలా కామన్ అనమాట. హైజీన్ ప్రాబ్లము. ఇవన్నీ ఒక ఎత్తైతే అఫోర్డబిలిటీ. ఇప్పుడేంటంటే, ఇప్పుడు అంటే కొంచెం హై సోషియో ఎకనామిక్ వాళ్ళంటే కొంత పర్వాలేదు. ఒక చిన్న ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు ఒక బాటిల్ కొనుక్కుంటే ఒక 3, 4 డేస్‌కే అయిపోతది. అంటే అరౌండ్ 500, 300, 400, 500 ఆ రేంజ్‌లో ఉంటాయన్నమాట అవి. మిల్క్ పౌడర్స్. అవి వాళ్ళు 2, 3 రోజులకోసారి అఫోర్డబిలిటీ చేయగలుగుతారా? లేదు. ఏం చేస్తారు నెక్స్ట్ వాళ్ళు? ఫస్ట్ ఎంతూసియాజంగా ఉంటది. 1, 2 నెలలు చేస్తారు. తర్వాత చేయలేరు. వాళ్ళు ఎక్కువ వాటర్ మిక్స్ చేసేసి, పౌడర్ తక్కువ పెట్టేసి, సో, డైల్యూటెడ్ మిల్క్ ఇస్తారనమాట. దానివల్ల ఏందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మళ్ళా ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ ఇదంతా ఒక సైకిల్. సరే. ఇలా బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా, ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎవ్వరు మనం చెప్పేది వినరు. మనం చెప్పేది ఫాలో అవ్వరు. వాళ్ళకి ఏదనిపిస్తే అదే కరెక్ట్. సో, మరలా ఏం చెప్తాము? మేమేం చెప్తామంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో చెప్తాము. హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. అండ్ అలాంటప్పుడే మంచిగా మిల్క్ ఒస్తాయి అని చెప్తాము. అది ఫాలో అవ్వరు. మంచిగా వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనలో ఉండే వాటరు ఎక్కువ మిల్క్ లాగా బయటికెళ్తది బేబీకి. సో, మనం మళ్ళా రీప్లేస్ చేసుకోవాలి. వాటర్ మంచిగా తాగాలి. కాన్‌స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. ఎన్నో మనం అంటే చాలా సజెషన్స్ ఇస్తాము. ఏమీ ఫాలో అవ్వరు. మనం చెప్పిన డైట్ ఏమీ ఫాలో అవ్వరు. ఎంతసేపటికి యాంగ్షియస్. నా బేబీకి నా పా ఏడ్చారంటే చాలు పాలు సరిపోవట్లేదు అనుకుంటారు. ఏడిస్తే పాలొక్కటి సరిపోవట్లేదా అండి? అదొక్కటేనా రీజను? అంటే అంటే దానికున్న ఒకే ఒక అంటే ఎక్స్‌ప్రెస్ చేసే ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి? ఏడుపు. అది ఏ ప్రాబ్లమ్ అయినా వాళ్ళు ఏడుస్తారు. ఇంకా బుక్‌లో ఒక మాటుంటుంది మాకు పీడియాట్రిక్స్‌లో. వాళ్ళకి బోర్ కొట్టినా ఏడుస్తారు. అంటే ఏడిస్తే పాలేనా? ఇంకేం రీజన్ ఉండదా? అలాగే ఫీల్ అవుతారు. ఏడ్చారంటే పాలు సరిపోవట్లేదండి. ఆ! డబ్బా పాలు పట్టిచ్చేసామండి. అసలు ఎంత సిల్లీగా అనిపిస్తదంటే చాలా కష్టంగా ఉంది ఎడ్యుకేట్ చేయడం. సో, ఇవన్నీ అన్నమాట ఫేస్ చేస్తున్నాము. నేను ఇంకో క్వెషన్ అడుగుతాను. నిజంగా పాలు సరిపోతున్నాయా? లేదా? అనేది ఎలా చెక్ చేసుకోవాలి? బేబీ వెయిట్ చూసుకుంటాం. వెయిట్ గెయిన్ అవుతుందా? లేదా? అంటే పాస్ పోయడము రోజుకి ఎన్ని సార్లు పోస్తున్నారు? ఒక 5, 6 సార్లు పోస్తే సరిపోతుంది. ఇవన్నీ సరిపోతున్నాయని చెప్తారు. మేము అంటే ఫీడింగ్ సరిపోతుందా? లేదా? అంటే ఇవన్నీ చెప్తారు. అంటే సరిపోయినట్టే ఉంటాయి. మరలా మనం సరిపోతుంది కదండీ! ఇంకెందుకు మీరు అవన్నీ చేస్తున్నారు అంటే మరలా మనం చెప్పేది ఎక్కించుకోరనమాట. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో, ఇలా అదనే కాదు. మరలా బేబీకి కూడా అనమాట. బేబీ సోప్సే వాడమంటే రంగు తగ్గిపోద్దని ఏవేవో సోపులు వాడతారు. అడల్ట్ సోప్ బేబీస్‌కి వాడతారు. తర్వాత కళ్ళకి కాటుక పెట్టొద్దంటే పెడతారు. అంటే ఇది సాంబ్రాణి ఎయొద్దంటే సాంబ్రాణేస్తారు. దిష్టికని ఏవో కడతారు. ఆ చేతి ఇన్నిన్ని ఒక మెడలో ఇన్ని, చేతులకిన్ని ఇట్లా అవి నోట్లో పెట్టుకుంటారు. సోప్ దాని మీద ఉండిపోతుంది ఇన్ఫెక్షన్స్. ఎన్ని చెప్పినా అవి ఫాలో అవ్వడానికి, అది అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు అలాగే చెప్తారులే అనుకుంటారు.
సో, ఇవన్నీ రాంగ్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయండి. నేను అన్ని అడ్రెస్ చేయట్లేదు. అంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాని గుడ్ థింగ్స్ కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు మదరు చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కానీ వాళ్ళవి చూడరు. ఒక సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏమి తెలియని ఒక వాళ్ళు చెప్తే అది అది ఫాలో అయిపోతారు. ఎంత కామెడీగా అనిపిస్తదంటే నాకు, యాపిల్‌నంట ఉడికేసి పెట్టాలంట. ఎవరు చెప్పారు? ఫ్రూట్‌ని బనానాని ఉడకబెట్టి పెడతామా మనం ఏమన్నా? పెట్టం కదా! దాని ఫ్లేవర్‌ని దానికి అది అది మెయింటైన్ చేయాలి కదా! బేబీకి ఆ టేస్ట్ తెలియాలి కదా! యెస్. సో, ఇవన్నీ ఏమి అంటే మనం చెప్పి ఒక డాక్టర్ చెప్పిన దానికంటే ఎవరో చెప్పింది వినేసి ఫాలో అయిపోతారు. దానివల్ల బేబీస్‌కి చాలా చాలా నష్టం జరుగుతుంది. చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో మళ్ళీ ఏరియా వైస్ గూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. సో, చాలా మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మీకు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ, బేబీని అంటే 1 ఇయర్ వరకు వచ్చే వరకు కానీ, అన్నీ కూడా మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని క్వాలిఫైడ్ అయిన మంచి డాక్టర్‌ని మళ్ళీ డాక్టర్స్ అంటే ఆర్ఎంపీల దగ్గర పరిగెడతారనమాట. ఎవరంటే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. అందరిని డాక్టర్‌లనేస్తారు. కాదు. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి ప్రాపర్ సజెషన్స్ తీసుకొని అయి ఫాలో అయితే అందరికి మంచిది. పిల్లలకి మరి ముఖ్యంగా మంచిది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ అమ్మ. I think it's very important and the need of the hour. ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే ఈ పనులలో పడిపోయి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా తగ్గించేయడము, బయట పాల పైన కూడా ఎక్కువ ఆధారపడడం అనేది అడ్రస్ చేసాము. ఐ థింక్ వీ నీడ్ టు వేకప్ ఇన్ దట్ ఏరియా. అది మనము బేబీకి జన్మనిచ్చి మనము అది అలా చేయకపోవడం అనేది కొంచెం అన్యాయంగా చేసినట్టే అని అనిపిస్తుంది. అదొకటి. తర్వాత హై ప్రోటీన్ డయట్ తీసుకోవాలి. మనము మన బిడ్డలకు కూడా మంచి పోషణ ఇవ్వటానికి వి నీడ్ టు గివ్ అండ్ వి నీడ్ టు హ్యావ్ హై ప్రోటీన్ డయట్ అని అన్నది కూడా చాలా బాగా చెప్పారండి. అండ్ యూ ఆల్సో ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ వాట్ ఆల్ అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ కాకుండా మంచిగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి వాళ్ళు ఇచ్చే సూచనల ద్వారా మనం పాటించాలి అని అన్నది. అట్లా చేయడం మూలాన ఈ యొక్క సాధారణంగా చేసే ఈ తప్పులన్నీ గూడా మనం కొన్నిసార్లు ఈ కాటుక పెట్టుకోవడమే గానీ, దారాలు కట్టుకోవడమే గానీ, ఇవన్నీ గూడా చేసుకుంటూ వస్తా ఉంటారు. సాంబ్రాణి గానీ, పిండి పెట్టడం కానీ, ఇవన్నీ గూడా చేస్తా ఉంటారు. కరెక్టే డాక్టర్ అమ్మ మీరు చెప్పినట్టు. ఇవన్నీ గూడా చాలా కామన్‌గా జరుగుతాయి. ఐ థింక్ వీ నీడ్ టు టేక్ కేర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. థాంక్ యూ సో మచ్ ఇవన్నీ గూడా చెప్పినందుకు. మనము యాక్చువల్లీ ఐ రియల్లీ ఫీల్ దట్ వీ నీడ్ టు ప్రే ఫర్ ఆల్ ద యంగ్ పేరెంట్స్ హూ ఆర్ లిసనింగ్ టు దిస్ పాడ్‌కాస్ట్. ఎవరెవరికైతే ఈ పాడ్‌కాస్ట్ షేర్ చేయబడిందో, ఎవరైనా యంగ్ పేరెంట్స్ ఉండొచ్చు. వారందరూ కూడా ఈ మాటలు విని దే నీడ్ టు చేంజ్. సో బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఫెయిత్, మనం ఒక చిన్న మాట వినేవారి కొరకు, యంగ్ పేరెంట్స్ కొరకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించుతాము. హల్లెలూయా. అయ్యా నీకే వందనాలు ప్రభా. ప్రభా మేము మరి చర్చించుకున్నాం నాయన ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి అని అన్నది తండ్రి ప్రభా. యంగ్ పేరెంట్స్‌లో ప్రభా చిన్న బిడ్డల పట్ల తండ్రి ఏమేం తప్పులు జరుగుతున్నాయి అవన్నీ కూడా జరిపించకుండా నాయన ప్రభా జ్ఞానముతో, వివేచనతో ప్రభా బిడ్డల్ని పెంచేటటువంటి జ్ఞానమును దయచేసి తండ్రి ఎటువంటి కూడా ప్రభా తప్పుడు క్రియలు చేయకుండా తండ్రి చక్కగా నీవు సృష్టించిన విధముగా తండ్రి ప్రభా మేము పెంచుటకు సహాయం చేయమని నాయన ఈ ఎవరెవరైతే ప్రభా యంగ్ పేరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రభా వాళ్ళందరినీ దీవించండి నాయన. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జ్ఞానమునిచ్చి వాళ్ళని నడిపించమని, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో డాక్టర్ అమ్మ, సో మనము ఇంకొక సెగ్మెంట్‌లోకి మనం వెళ్దాము. విశ్వాసం అనే సెగ్మెంట్. డాక్టర్ ఇన్ ఫెయిత్. సో ఈ సెగ్మెంట్‌లో వి వాంట్ టు టాక్ మోర్ అబౌట్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం అనేది ఐ నో దట్ యూ హావ్ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఫెయిత్ అండ్ యూ కేమ్ టు నో క్రైస్ట్. ఐఎమ్ లిటిల్ క్యూరియస్. అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం, మన లిసనర్స్ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాము. బిఫోర్ క్రైస్ట్ వాట్ వాజ్ యువర్ ఫెయిత్ అండ్ హౌ డిడ్ యూ వర్షిప్? అండ్ మీరు ఏం చేసేవాళ్ళు పూజించడానికి? మీ యొక్క విశ్వాసం అనేది ఏ విధంగా ఉండేది బిఫోర్ నోయింగ్ క్రైస్ట్? అండ్ మీ యొక్క పర్స్పెక్టివ్ కూడా క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండేది
మీ ఆలోచన? క్రీస్తు అంటే ఏ విధంగా ఉండేది మీ ఆలోచన? మీ వైఖరి అనేది ఏ విధంగా ఉన్నదని తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ ముందర ఐ థింక్ దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్ కదా! అంటే అన్యమతం నుంచి వచ్చారు కాబట్టి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దేవుళ్ళు గాని, దేవతలను గాని పూజించడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ కమ్ టు నో క్రైస్ట్ అండ్ వై డిడ్ యూ కమ్ టు క్రైస్ట్? డాక్టర్ రమ. అంటే భూమి పునాదులు వేయబడక ముందే ఆయన ప్రణాళికలో, ఆయన కృపలో, అత్యధికమైన ఆయన కనికరంలో నేనున్నాను కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను. సో, నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి అంటే నేనొక హిందూ కుటుంబం నుంచొచ్చాను. అమ్మా, నాన్న భక్తిపరులు. నాన్న ఊర్లో ఎల్డర్ అన్నమాట. పెద్దాయన. అన్ని పాలిటిక్స్‌లో ఊర్లో పెద్ద అన్ని అట్లా చూసుకునేవాళ్ళు. సో, నాకిద్దరు అన్నయ్యలు. నేను లాస్ట్ ఓ ఓన్లీ డాటర్‌ని. సో, చిన్నప్పటి నుంచి అది నాకు తెలియదు కానీ, నాకు కొంచెం నాకు ఊహొచ్చినప్పటి నుంచి నేను చాలా సెర్చ్ చేసేదాన్ని. ఏం సెర్చ్ చేసేదాన్నంటే మేము ఊర్లో డ్యాడీ పెద్దగా ఉండేవాళ్ళుగా అంటే ఊరు పెద్దలాగా మా ఫ్యామిలీ ఉన్నారు. మా ఫ్యామిలీ వాళ్ళున్నప్పుడు మనుషుల్లో ఆ పల్లెటూర్లలో చాలా మనుషుల్లో డిఫరెన్స్ చూసేదాన్ని. అంటే ఒక ఏరియాకు ఒక క్యాస్ట్ వాళ్ళే ఉండడము. అంటే చాలా ఇలాంటివి సోషల్‌గా తెలుసు కదండీ! ఇవన్నీ నేను ఇంక ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఇలా ఎందుకుంటది? అందరూ మనుషులే కదా! ఇలాంటి డిఫరెన్షియేషన్ ఎందుకుంది అని చిన్నప్పుడు నాకు డౌట్ అన్నమాట. తర్వాత కొంత తర్వాత మా డ్యాడీకి జాబొచ్చింది. మేము విలేజ్ నుంచి మూవ్ అయిపోయాము. నేను దేవుడిని ఎలా తెలుసుకున్నానని చెప్తున్నాను. అయితే అక్కడి నుంచి డ్యాడీకి జాబొచ్చేసిన తర్వాత మేము నెల్లూరుకొచ్చాము. నెల్లూరుకొచ్చినప్పుడు ఒక హౌస్‌లో ఉండేవాళ్ళము. అక్కడ ఒక ఆంటీ ఉండేవాళ్ళనమాట. మా ఇంటి ఓనర్. వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. ఎస్పెషల్‌గా బాక్సింగ్ ఫెలోషిప్‌కెళ్ళేవాళ్ళు. ఇప్పుడు తెలుసు. అప్పుడు నాకేం తెలీదు. అక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉంటదనమాట. ఆ పక్కన మామూలు వాళ్ళు కూడా ఉంటారు. సో, అదంతా డిఫరెంట్ అట్మాస్ఫియర్. అక్కడున్న వాళ్ళంతా లేడీస్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు. కానీ ఈ ఫ్యామిలీ ఏదైతే మేమున్నామో మా ఓనర్ వాళ్ళు చాలా డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు. అప్పుడు నా ఏజ్ నేను ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్. నాకంత ఊహ కూడా తెలీదు. కానీ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది. వీళ్ళందరూ ఒకలాగున్నారు. ఈ ఫ్యామిలీ ఒకటి ఎందుకిలా ఉంది అని అనుకునేదాన్ననమాట నా మనసులో. తర్వాత ఆంటీ దగ్గరికెళ్ళి అడిగేదాన్ని. ఆ ఓనర్ ఆంటీ దగ్గరికి. వాళ్ళు టీవీ చూసేవాళ్ళు అప్పట్లో టీవీ చూసేవాళ్ళు కాదు. అందరూ ఆంటీలు మాట్లాడినట్టు ఆ ఆంటీ మాట్లాడేది కాదు. సో, ఒకరోజు నేను ఎళ్ళాననమాట. ఆంటీ మీరెందుకు ఇలా డిఫరెంట్‌గా ఉన్నారు అని అడిగితే, "మేము యేసయ్యని నమ్ముకున్నామమ్మా. మేము అలా అందరిలాగా మాట్లాడము. మేము టీవీ చూడము." ఆహ్, అట్లా కొన్ని చెప్పింది. నా మైండ్‌లో అలాగే అలా వెళ్ళిపోయినాయన్నమాట. అయితే అక్కడ మేము ఎక్కువ రోజులు ఉండలేదు. డ్యాడీకి ఇమ్మీడియేట్‌గా అప్పుడేదో జరిగి మళ్ళా ట్రాన్స్‌ఫర్ అయిపోయిందన్నమాట. అంటే ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు అక్కడి నుంచి మేము వేరే ఊరికెళ్ళిపోయాము. అక్కడికెళ్ళినప్పుడు అక్కడేమైందంటే దేవుడితో అంతవరకే ఆ ఊర్లో నాకు పరిచయం. నెక్స్ట్ ఇంకో ప్లేస్‌కెళ్ళిన అంటే దేవుడి హ్యాండ్ నేను ఆయనలోకి వచ్చేంత వరకు ఆయన నన్ను వెంటాడాడు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే అక్కడ ఒక ఫ్రెండ్ నాన్న వాళ్ళ కొలీగ్ వాళ్ళ డాటర్ ఉండేదన్నమాట. ఆ అమ్మాయి నాకు దేవుడి గురించి చెప్పింది. ఏం చెప్పిందంటే సండే స్కూల్ స్టోరీస్ చెప్పిందన్నమాట. ఇట్లా ఆదాము అన్నీ చెప్పింది. చెప్పినప్పుడు ఒకరోజు ఏమడిగిందంటే, నేను చర్చ్‌కి తీసుకెళ్తాను అనింది. సరే వస్తాను అని చెప్పాను. చిన్న పిల్లని అప్పుడు థర్డ్, ఫోర్త్ అంతే. అయితే ఆ పాప చెప్పింది నాకు తనకున్న ఫెయిత్‌లో నుంచి, "నువ్వు దేవుడి దగ్గర రావాలనుకున్నప్పుడు సాతాను నిన్ను రానివ్వదు. నిన్ను చాలా డిస్టర్బ్ చేస్తది. తను చెప్పిందేంటంటే, ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి నేను భయపెట్టిస్తది నీ కల్లో నువ్వు భయపడొద్దు." అంటే తనకున్న జ్ఞానం నాకు చెప్పిందనమాట. సో, "ఓహ్! నో ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ లేదు. నేనొస్తాను" అని చెప్పాను. సో, చర్చ్ వరకు మేమిద్దరం నడుచుకుంటూ పోతున్నాము. చిన్న పిల్లలం. అప్పుడు నాకు చెప్తా ఉంది తను దేవుడి గురించి. యేసయ్య నిజమైన దేవుడు అని. నాకు నచ్చలేదు. కొంతవరకు ఎళ్ళాను. చర్చ్ ముందు వరకెళ్ళాను. చర్చ్ లోపల నేను నా స్టెప్స్ వేయలేదు. నాకొద్దు ఈ దేవుడు. మీ దేవుడే గొప్ప అంటావా? అని వెనక్కొచ్చేసాను. వెనక్కొచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయితో రిలేషన్ కట్ అయిపోయింది. ఇంక మళ్ళా నార్మల్ హిందువులాగే బాగా బ్రాటప్ అయ్యాను. సో, అక్కడి నుంచి అక్కడ 4, 5 ఇయర్స్ ఉన్నాము. అక్కడి నుంచి ఇంకొక ఊరికి నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ స్కూల్‌లో ఒక టీచర్ ఉండేదనమాట. ఆమెకి నేను చదువుతానని నేనంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఆమె ప్రేమని నేను కాదనలేకపోయేదాన్ని. నన్నంత ప్రేమించేది. ఒక టీచరు స్టూడెంట్‌ని అంత ప్రేమించేదనమాట. సో, ఆమె ఏం చేసిందంటే నన్ను ఇష్టపడి ఒకరోజు నన్ను చ చర్చికి పిలిచింది.
చిన్న ఊరే, చిన్న చర్చే అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఆ చర్చ్‌లో నేను ఎంటర్ అయినప్పుడు నేను ఫస్ట్ చర్చ్‌లోకి ఎంటర్ అవుతున్నాను నా లైఫ్ టైమ్‌లో. ఎంటర్ అవుతున్నప్పుడు మేబీ అది బక్సింగ్ ఫెలోషిప్ అనుకుంటా. నాకు కరెక్ట్‌గా తెలీదు. నేను మళ్ళా ఎప్పుడు అక్కడ అటెండ్ అవ్వలేదు. రైట్ సైడ్ జెంట్స్, లెఫ్ట్ సైడ్ లేడీస్ కూర్చున్నారు. నేనెప్పుడైతే ఎంటర్ అవుతున్నానో అప్పుడు ఒక ఆమె అక్కడ ఆరాధన చేస్తుంది. ఎలా ఆరాధన చేస్తుందంటే, ఆమెకి దేవుడు ఏమై ఉన్నాడో అని ఆమె ఆరాధిస్తుందనమాట. నాకి నాకు ఆ వర్డ్స్ ఇప్పటికి గుర్తున్నాయి. ఆమె ఏం ఆరాధించిందనేది. నేనది వింటుండగా నా హృదయంలో ఏదో జరుగుతుంది. అంటే ఏదో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ లాగా నాకు అర్థమైంది. అంతే. నేను వాక్యం వినలేదు. నేను ఇంకేమి చూడలేదు. ఆమె ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఎంటర్ అవ్వడం, దేవుడు నన్ను తాకడము, నా లోపల ఏదో జరగడం నేనైతే అది గమనించినాను. అయితే అక్కడి నుంచి నేను ఎక్కువ సేపు ఉండలేదు. వచ్చేస్తున్నప్పుడు మా మేడం నాకేం చేసిందంటే కొత్త నిబంధన ఒక చిన్న బైబిల్ ఇచ్చింది. అయితే నేను తీసి పడేయలేదు కానీ, తీసుకొచ్చుకొని ఎందుకో నాకది చాలా వాల్యుబుల్‌గా అనిపించింది. చదవలేదు. ఆ బైబిల్ తీసుకొచ్చుకొని బీరువాలో లాకర్‌లో పెట్టాను. లాకర్‌లో పెట్టి దాచుకున్నాను గానీ చదవలేదు. అయితే ఇంకా ఎందుకో నాకు తెలియకుండా నాకొక హాబిట్ వచ్చేసింది. ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జామ్స్‌కెళ్ళాలి అంటే ఎళ్లి దండం పెట్టుకొని అన్నిటికి పెట్టుకొని తర్వాత అంటే బాగా హిందూ బ్యాక్‌గ్రౌండ్ కదా! సో, అన్నిటికి దండాలు పెట్టేసి ఆ బైబిల్‌కి కూడా ఎళ్లి దండం పెట్టడం నేర్చుకున్నాననమాట. సో, అలా కొన్ని ఇయర్స్ గడిచిపోయింది. తర్వాత మా ఆ ఊర్లోనే ఆవిడ ఇంకొన్ని సార్లు నాకు దేవుడి గురించి చెప్తున్నప్పుడు, సరే ఒకసారి యేసయ్యని కూడా నమ్ముకుందాము అని ఊరికే చిన్న ఆలోచనొచ్చిందనమాట. ఆలోచనొచ్చినప్పుడు నేనంటే మర్చిపోలేని నన్ను అంటే ఇప్పటికి నన్ను కదిలించే విషయం అన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే మా మదర్ చాలా స్ట్రిక్ట్. ఎక్కడ అంటే చిన్నప్పటి నుంచి కూడా బయటకెక్కడికెళ్ళనివ్వదు. బయటెక్కడ తిననివ్వదు. అందరి పిల్లల్లాగా అట్లా బయట కొనుక్కొని తిను. మా మమ్మీకి నచ్చదు. ఏదైనా ఒకటి ఇంట్లో చేసి పెడతదన్నమాట. మా అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. సో, నాకేంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎలా బయట కొనుక్కొని తిన్నారో అలా తినాలని. మా అమ్మకేమో అట్లా ఇష్టం ఉండదు. నాకసలు పాకెట్ మనీ ఇవ్వదు. నీకేం కావాలో ఇంట్లో తీసుకోవాలి. మా డ్యాడీ అన్నీ తెచ్చిపెడతారు. నేనేం చేసేదాన్నంటే, మా అమ్మకి తెలియకుండా మా నాన్న జేబులో డబ్బులు తీసేసుకొని, మా అమ్మకి తెలియకుండా వెళ్ళిపోయి కొనుక్కునేదాన్ని. నాకు నచ్చినయి కొనుక్కునేదాన్ననమాట. చిన్న చిన్న గాజులు, అట్లా చిన్న చిన్నయి ఉంటాయి గదా! చిన్న డిజైర్స్ అమ్మకిష్టం ఉండదట్లా. నాకే నేనెళ్లి కొనుక్కోవడం. నాకేదైనా తినాలనిపిస్తే కూడా అది కొనుక్కొని తినేసేయడం. అట్లా ఎప్పుడు చేసేదాన్ని. సో, నేనొకరోజు యేసయ్యని నమ్ముకుంటే బాగుండు అనుకున్న రోజు, నేనలాగే డబ్బులు తీసుకున్నాను. అలాగే వెళ్తున్నాను కొనుక్కోవడానికి, దొంగతనంగా కొనుక్కోవడానికి. నాకొక క్లియర్ వాయిస్ విన్నాను. "నువ్వు చేస్తుంది తప్పు కాదా" అని. నేను ఎప్పుడు వినలేదు అలాంటి వాయిస్. నన్నెప్పుడు అలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు తెలీదు. అలా ఎన్ని వందల సార్లు చేసుంటా నేను. నేను ఆ డబ్బులు తీసుకొని కొంత దూరం గూడా నడవలేకపోయినాను. కొంత డిస్టెన్స్ కూడా నేను నడవలేకపోయినాను. ఏంటంటే, "నువ్వు చేస్తుంది తప్పు కాదా? నువ్వు చేస్తుంది తప్పు కాదా?" ఆ వాయిస్‌కి నా వల్ల కాలేదు. నేనెళ్లి కొనుక్కొని తినలేకపోయినాను. ఎనక్కొచ్చేసి ఆ డబ్బులు అక్కడ పెట్టేసి కామ్ అయిపోయినా. అంటే నేను అంతగా వాయిస్ విన్నాను. నేనంతగా నాకు అర్థం కాక భయపడిపోయాను. సో, తీసుకొచ్చి వెనక్కి అక్కడ పెట్టేసాను. ఇంక మరలా అలా అలా ఆహ్, ఆ ఊర్లో నాకంతవరకే దేవుడితో పరిచయం అన్నమాట. అక్కడి నుంచి మరలా మా ఫ్యామిలీ నెల్లూరుకి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మోడర్న్ అయిపోతాం కదా! సో, కొంచెం అండ్ సిటీకొచ్చేసాం కదా! సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత మరలా దేవుడంటే అందరం పెద్దవాళ్ళవుతాం గదా! ఏజ్ పెంచే కొద్దీ, చదువుకునే కొద్దీ ఏమవుతది, క్రిస్టియన్స్ అంటే డబ్బుల కోసం మారిపోతారు. వీళ్ళు వెరైటీ ఇంకా నెగెటివ్ పార్ట్ స్టార్ట్ అయింది. కానీ ఆ బైబిల్‌నయితే నేను క్యారీ చేస్తూనే ఉన్నాననమాట. క్యారీ చేస్తున్నాను. అయితే నాకు మెడిసిన్‌లో సీటొచ్చింది. మెడిసిన్‌లో సీటొచ్చినప్పుడు నా పక్క రూమ్‌లో ప్రేయర్స్ జరిగేటివన్నమాట. ప్రేయర్స్ జరుగుతుంటే నాకు భలే చిరాకొచ్చేది. ఎందుకంటే ఆ కారిడార్‌లో అంతా ఒక 20 మెంబర్స్ అట్లా గ్యాదర్ అయ్యేవాళ్ళు. చెప్పులన్నీ ఇట్లా నా రూమ్‌లోకెళ్ళాలంటే ఆ కారిడార్ దాటి రావాలి. వీళ్ళకేం పని పాట ఉండదా? చదువుకోమని పంపిస్తే ఎప్పుడు ఈడందరూ గ్యాదర్ అవుతారని తిట్టుకునేదాన్ని, అసహించుకునేదాన్ని గూడా చెప్పాలంటే. చదువుకోవాలి కదా! ఎందుకు టైమ్ వేస్ట్ చేయాలి? ఎందుకంటే ఇంకొక స్టేజ్‌కొచ్చినప్పుడు ఇంక నేను స్టడీస్‌లో చాలా ఓవర్ కాన్సంట్రేషన్ అనమాట. అట్లా చదవాలి. స్టూడియస్ చదువుతది ఈ అమ్మాయి. అట్లా అలాంటి యాటిట్యూడ్ వచ్చేసింది. సో, అలా నడుస్తూ ఉంది. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు నాకొక ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఇన్సోమ్నియా నిద్ర రాకుండా అయిపోయిందనమాట. నిద్ర రాకుండా అయిపోయినప్పుడు ఇంకా అది అది చిన్న ప్రాబ్లమ్ చెప్పడానికి. కానీ అది అనుభవించే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో ఎలా ఉంటదంటే మేము
అటెండెన్స్ మాకు కరెక్ట్‌గా ఉండాలి. గవర్నమెంట్ కాలేజ్ నేను చదివింది. సో, మాకేంటంటే అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. అటెండెన్స్ ఉండాలి. అలాగే ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్‌కెళ్తారు. లేదంటే రిఫర్డ్ బ్యాచ్ అయిపోతారు. వాళ్ళు సెపరేట్ బ్యాచ్ లాగా 5 ఇయర్స్ కంటిన్యూ అవుతారనమాట. సో, నాకు ఆ రిఫర్డ్ అవ్వడం ఇష్టం లేదు. ఇట్లా అటెండెన్స్ మిస్ అవ్వడం ఇష్టం లేదు. నేను సిన్సియర్‌గా చదువుకునేదాన్ని. అయితే ఎప్పుడైతే నాకు ఇన్సామ్నియా ప్రాబ్లమ్ అంటే అస్సలు నిద్రొచ్చేది కాదనమాట నైటంతా. ఆ ప్రాబ్లమ్ ఎందుకు స్టార్ట్ అయిందో నాకు తెలీదు. ఇంకా చాలా భయమేసేది. అందరూ నిద్రపోతూ ఉంటారు. నేను ఒక్కదాన్ని ఇలా మేలుకొని అస్సలు నిద్ర అన్న మాట నాకు తెలీదు. అప్పుడు ఇంక నాకు భయమేసి మా మదర్‌ని పిలిపించుకున్నాను. అయితే నైటంతా మా మదర్ కూర్చొనుంటుంది నాకు తోడు. అంటే నన్ను భయపడకుండా. సో, అట్లా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు ఆల్‌మోస్ట్ 1 మంత్ సఫర్ అయ్యాను. డాక్టర్‌కెళ్ళాను. నాకు డ్రగ్స్ ఇచ్చారు. డోస్ పెంచారు. ఏవేవో చేశారు. మా అమ్మ ఇదేందబ్బా ఇలా అయిపోయిందని జెప్పి నన్ను మాకు అంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి టెంపుల్‌కి తిప్పింది. నాకు అంతరాలు ఏపిచ్చింది. అన్నీ వేపిచ్చింది. రోజు ఇంతింత గుళ్ళకి తిప్పేసి రోజు కుంకాలు పెట్టేది. నేను మెడిసిన్‌కి రాకముందు కూడా ఎలా అంటే చాలా అంటే నేను నెల్లూరుకొచ్చేసిన తర్వాత చాలా భక్తి ఎక్కువైపోయిందనమాట. మాది నెల్లూరులో టెంపుల్ ముందు హౌస్ పెద్ద శివాలయం ఉంటది. మూలపేట అని. అక్కడ ఆ టెంపుల్ ముందే మా హౌస్ ఉండేది. సో, నేను మార్నింగ్, ఈవినింగ్ రోజు వెళ్లి బాగా పూజలు చేసేదాన్ని. రాహుకాల పూజలు చేసేదాన్ని. చాలా ఫాస్టింగ్స్ ఉండేదాన్ని. చాలా అంటే నాకు విపరీతంగా భక్తి అయిపోయిందనమాట. కానీ నేనెంత పూజలు చేసినా చెప్పాను కానీ సెర్చ్ చేసేదాన్ని ఎప్పుడు. దేవుడంటే మాట్లాడాలి. ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని మనం గైడ్ చేయాలి. నేను ఎళ్లి టెంపుల్‌లో కూర్చొని కూడా దేవుడు నువ్వున్నావు కదా! నాతో మాట్లాడు అడిగేదాన్ని. అంటే అంటే టెంపుల్‌లో కొంచెం ఒక ప్లేస్ ఉండేదన్నమాట. అక్కడంతా ఐడియల్స్ పెట్టుండేవాళ్ళు. నేనక్కడ కూర్చొని రోజు అంటే అంతా గుడిలో తిరిగేసిన తర్వాత అక్కడ కూర్చొని రోజు నేను సెర్చ్ చేసేదాన్ని. నువ్వున్నావు కదా! నాతో మాట్లాడు. నీతో నాకు ఇంటరాక్షన్ అంటే అట్లా ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు నాతో మాట్లాడాలని నాకు చాలా ఇష్టము. అలా నేను ఎప్పుడూ ఇలా అనుకుంటా ఉండేదాన్ననమాట. అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే నేనెప్పుడు ఫేస్ చేయలేదు. సో, ఎప్పుడైతే ఈ ఇన్సామ్నియాతో సఫర్ అయినానో అంటే అప్పుడంతా అన్నీ చేసినా నాకెక్కడ రిజల్ట్స్ రాలేదు. డ్రగ్స్ కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదనమాట నాకీ ప్రాబ్లము. తర్వాత నా ఫ్రెండ్ తను నాకొక ఇన్విటేషన్ లాగా ఇచ్చిందనమాట. "ఇన్ని ఇన్ని ట్రై చేసావు కదా రమ! సో, నీకేది అంటే ఎక్కడ నీకు సొల్యూషన్ లేకుండా ఉంది. చాలా ఎందుకంటే డే డే బై డే నేనెలా అయిపోతున్నా అంటే వీక్ అయిపోతున్నాను. నైట్ అంతా నిద్రపోను. పగలంతా నిద్రపోను. అయితే మాకు అనాటమీ డిసెక్షన్ హాల్ అని ఉంటదనమాట. అక్కడికెళ్ళినప్పుడు అది డెడ్ బాడీస్ ఉంటాయి. ఫార్మాలిన్‌లో పెట్టి మాకు ఎవ్రీడే తీసుకొస్తే మేము కొంచెం కొంచెం కట్ చేసి లోపల చూస్తా ఉంటాం. ఆ పీరియడ్ 2 అవర్స్ ఉంటది. ఆ టైంలో నేను చాలా బాగా ఇబ్బంది పడిపోయేదాన్ననమాట. ఆ కెమికల్‌కి నాకు నిద్ర లేకుండా సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా చాలా వీక్ అయిపోవడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు మా ఫ్రెండ్ నన్ను పిలిచిందనమాట. ప్రేయర్స్ ఇన్ని చేసావు కదా! ఇన్ని చోట్ల తిరిగావు కదా! ఒక్కసారి ప్రేయర్‌కి రావచ్చు కదా! అని. నాకు భలే కోపమొచ్చిందప్పుడు. ఈ అమ్మాయి ఏంటి నన్ను ప్రేయర్‌కి పిలుస్తుంది. నేనెందుకెళ్ళాలి అని. కానీ నేను ఎళ్తున్న సఫరింగ్ లేకపోతే ఎందుకో ఇంకా అట్లా అంటే మెకానికల్‌గా వెళ్లి కూర్చున్నా ప్రేయర్‌లో. కూర్చున్నప్పుడు ఫస్ట్ టైమ్ నేను ప్రేయర్‌కెళ్ళాను. చిన్న రూమ్‌లో చిన్న ప్రేయరు. ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడాడు. నేను షాక్ అయిపోయాను. అసలు నా గురించి వాళ్ళకి ఏమీ తెలీదు. నా లోపల ఏమున్నాయో అన్నీ దేవుడు ఇలా బయటకు చెప్తున్నాడనమాట. అసలు నేను వండర్ అయిపోయాను. షాక్ అయిపోయాను. ఇదేంటి ఇంత అసలు నాకంతా ఎట్లయిపోయిందంటే అసలు ఒకలాగా అయిపోయిందనమాట. తర్వాత అట్లా మాకు 3 డేస్ ప్రేయర్స్ జరుగుతాయి. అంటే ఒక్కొక్క డే ఒక్కొక్క చర్చ్ నుంచి ఒక ఆంటీ వాళ్ళొచ్చి 3 డేస్ వరుసగా తీసుకుంటారు. తర్వాత రిమైనింగ్ 3 డేస్ ఏం చేస్తారంటే వీళ్ళే స్టూడెంట్సే ప్రేయర్ చేసుకుంటారు. సండే ఎవరికి నచ్చిన చర్చ్‌కి వాళ్ళెళ్ళిపోతారు. సో, ఫస్ట్ డే వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడనిపించింది. మళ్ళా అక్కడి నుంచి రాంగానే నా లోపల ఒక స్ట్రగుల్ అన్నమాట. నేనేంటి? ప్రేయర్స్‌కెళ్ళడం ఏంటి? అసలు నా ఫెయిత్ ఏంటి? నేను నా బ్రాటప్ ఏంటి? అసలు నేనేంటి ఇదంతా అట్లా. తర్వాత సెకండ్ డే మళ్ళా వేరే ఆంటీ వాళ్ళొస్తారు కదా! అక్కడ మళ్ళా ప్రేయర్ స్టార్ట్ అవ్వంగానే మనసు లాగుతుందన్నమాట. మళ్ళా వెళ్దాము. అసలు నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయనిది ఇక్కడ చేస్తున్నాను. వెళ్ళాలి. మళ్ళా నేనేంటి? అట్లా లోపల ఒక స్ట్రగుల్. మళ్ళా దాన్ని దాటి నేను వెళ్ళాను. సెకండ్ రోజు వేరే ఆంటీ వస్తారు. మళ్ళా దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఓహ్ మై గాడ్! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను అద్భుతాల కోసం దేవుడిని నమ్ముకోలేదు. ఈ హీలింగ్స్ కోసం నమ్ముకోలేదు. కేవలం దేవుడు మాట్లాడే దేవుడుగా నేను ఆయన్ని గుర్తించున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు.
ఆయనకన్నీ ఆయన రివీల్ చేసుకుంటూనే ఉన్నాడనమాట. సో, ఇలా కొద్ది రోజులు నేను వెళ్ళిన తర్వాత నాకు చాలా నచ్చింది. నచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్ సాల్వ్ కాల. ఏంటి అండర్‌లైన్ నేను ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా. ఏంటి ఇన్సామ్నియా. ఒకరోజొచ్చింది. నాకు హీల్ అవ్వకపోయినా పర్వాలేదు. నేను హీలింగ్ కోసం ఇక్కడికి రావట్లేదు. నాకు హీల్ అవ్వకపోయినా పర్లేదు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకిది కావాలి. నేను ఈ ప్రేయర్స్‌కి నేను వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నా. ఆ రోజు నుంచి నాకు ఆ ప్రాబ్లమ్ నుంచి కంప్లీట్‌గా డెలివరెన్స్ వచ్చేసింది. సో, మరలా ఎప్పుడు ఆ ప్రాబ్లమ్‌తో నేను సఫర్ అవ్వలేదన్నమాట. అలా నా ఫెయిత్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఎవ్రీ డే దేవుడు నాతో మాట్లాడడము, గైడ్ చేయడము, ఎలా చదువుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఒక ఒక తల్లి, తండ్రి మించి, ఒక మంచి స్నేహితుడిని మించి ప్రతీదీ నాకు దేవుడు గైడ్ చేసేవాడు. అసలు ఒక్కోసారి నేను షాక్ అయిపోయేదాన్ని. అంటే చిన్నయి కూడా దేవుడు నన్ను అడ్రెస్ చేసేవాడు. ఏంటి నేను మనసులో అనుకున్న ఇంత సిల్లీ థింగ్స్ కూడా దేవుడు గుర్తుపెట్టుకొని నాకు ఆన్సర్ చేస్తాడా అని గట్టిగా బాత్రూమ్‌లోకెళ్ళి ఏడ్చేసేదాన్ని. ఆయన ప్రేమను తట్టుకోలేక ఏడ్చేసేదాన్ననమాట. సో, అక్కడ నాకు మంచి ఫెలోషిప్ ఉండేది కాలేజ్‌లో. మంచిగా దేవుడు మమ్మల్ని గ్రో అవ్వడానికి స్పిరిచ్యువల్‌గా నాకు చాలా హెల్ప్ చేసేవారన్నమాట. అక్కడున్న ఫెలోషిప్‌లో ఉన్న ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, మా సీనియర్స్ ఫస్ట్ నుంచి కూడా దేవుడి కోసం చాలా స్ట్రాంగ్‌గా నిలబడాలని నాకు అర్థమైందన్నమాట. లోకంలో Amen. లోకంలో ఉన్న పిల్లల్లాగా మనం ఉండకూడదు. Yes. లోకంలో ఉన్న యవనస్తుల్లాగా మనం ఉండకూడదు. అసలు ఎగ్జామ్స్‌లో కానీ, ఎక్కడ చీటింగ్ కానీ, ఎప్పుడు ఆహ్, ఏది చేసేవాళ్ళం కాదు. తెలుసు దేవుడి పిల్లలంటే ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. అయి మనం ఫాలో అవ్వాలి. అంతే. అలా మాకు అంటే అలా నేర్పించేసారనమాట. నూరి పోసేసారు బేసిక్స్. సో, కాలేజ్‌లో ఉన్నన్ని రోజులు ఒక ప్రత్యేకమైన జీవితము. అందరిలాగా కాకుండా ఎంత ప్రత్యేకంగా జీవించాను అంటే, నేను గొప్పగా చెప్పట్లేదు కానీ, దేవుని గ్రేస్ నా మీద ఉన్నింది కాబట్టి నేనలా జీవించగలిగాను. దాంట్లో నా రోల్ కూడా ఉంది. నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఏ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యేదాన్ని కాదు. నా కాలేజ్‌లో, నా ఆడిటోరియము నా కాన్వకేషన్ రోజు చూసాను. కాన్వకేషన్ అంటే నా కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు డిగ్రీ ప్రెజెంట్ చేస్తారనమాట. ఆ రోజు నేను చూసాను. ఎన్నో పార్టీస్ జరుగుతాయి. కాలేజ్ డేస్ జరుగుతాయి. ఫంక్షన్స్ జరుగుతాయి. హాస్టల్ అంతా ఖాళీ అవుతది. దేవుడు నువ్వు మాత్రం వెళ్ళడానికి లేదంటే నేను ఒక్కదాన్ని అలా హాస్టల్‌లో ఉండిపోయేదాన్ననమాట. దేవుడు వద్దంటే అది నో అంటే నో అంతే. దానికి ఇంకా ఆల్టర్‌నేట్ ఏమి వెతుక్కునేదాన్ని కాదనమాట. నా హాస్టల్‌లో, నా రూమ్‌లో అంటే మా కాలేజ్‌లో నాకు టీవీ రూమ్ అంటే ఎట్లుంటదో కూడా నాకు తెలీదనమాట. ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడి కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను. దానికి ఆహ్, దేవుడు చాలా సహాయం చేశాడు. అంటే మనకై మనం జీవించాలనుకోవడం, మన పరిశుద్ధత అనేది రాదు. అది దేవుడే ఇస్తాడు మనం కోరుకున్నప్పుడు, మనం ఆశపడినప్పుడు దేవుడు అలా నాకు హెల్ప్ చేస్తా వచ్చేవాడనమాట. స్టడీస్‌లో కూడా అంటే నేను ఎంబీబీఎస్‌లో ఉన్నంత వరకు నాదేంటి అంటే చదువుకోవడం, చర్చ్‌కెళ్ళడం. తర్వాత దేవుడు మాట్లాడుతూ ఫస్ట్ చర్చ్‌కెళ్ళలేదు. ఫెలోషిప్‌కెళ్ళేదాన్ని. తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నన్ను ఏ చర్చ్‌కెళ్ళాలో కూడా దేవుడు గైడ్ చేశాడు ఆ టైంలో. సో, అన్ని చర్చెస్ చూసాను. దేవుడు నాకు గైడ్ చేసిన చర్చ్‌కెళ్ళాను. అక్కడ నేను చాలా బలపడ్డాను. దేవుడు చాలా మాట్లాడేవాడు నాతోటి. సండే వస్తుందంటే ఇంక ఇట్లా వెయిట్ చేసేదాన్ననమాట. ఇంక 6 డేస్, ఇంక 5 డేస్, ఇంక 4 డేస్, ఇంక 3 డేస్ అలా వెయిట్ చేసేదాన్ననమాట. చాలా ఎంజాయ్ చేసేదాన్ని దేవుడి ప్రెజెన్స్‌ని. తర్వాత దేవుడు అంటే ఆహ్, నేను సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు దేవుడు నాకొక విషయం మాట్లాడాడనమాట. ఏంటి అంటే, సండే మొత్తం నాకే అన్నాడు. అంటే అది ఎందుకప్పుడు దేవుడన్నాడో నాకర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఆ రోజు దేవుడు అలా నన్ను అడగబట్టి, నేను అలా సమర్పించుకోబట్టి ఎక్కువ టైం దేవుడితో స్పెండ్ చేయగలిగాను. ఇప్పుడు ఆ టైంలో నేనంత స్పెండ్ చేయలేను. ఇప్పుడు నేనొక ఫ్యామిలీ రన్ చేయాలి. పిల్లలు స్టడీ అంటే వాళ్ళ స్టడీస్, నా కెరియర్, నా జాబ్. ఇప్పుడు నేను అంత టైం స్పెండ్ చేయలేను. అప్పుడు నాకు చాలా ఇదనమాట. సో, దేవుడు సండే మొత్తం నా కోసమే అన్నాడు. అబ్బా! దేవా! ఓకే. మిగతా అప్పుడంతంతే ఓకే. బట్ ఎగ్జామ్స్ మండే ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ నేను ఎలా నీకు సండే ఇవ్వగలను? సండే ఇవ్వడం అంటే ఆహ్, మొత్తం చర్చ్ అండ్ గాడ్ అంటే దేవుడి పనులే చేసేదాన్ని. ఆహ్, ఓన్లీ బైబిల్ చదువుకునేదాన్ని. చర్చ్ అటెండ్ అయ్యేదాన్ని. ఏదైనా టెస్టిమనీ బుక్స్ చదువుకునేదాన్ని. ఓన్లీ ఇవే అన్నమాట. లోకంలో ఏ పనులు నేను చేసేదాన్ని కాదు. సో, అప్పుడు నేను దేవుడికి చెప్పాను. అంటే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు చాలా రోజులు. నాకు భయమేస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం నేను ఉండలేనేమో అని దేవుడికి చెప్పాను. అప్పుడు నేను దేవుడికి ఎప్పుడు దేవుడు మాట్లాడాడు చాలా సార్లు ఆ విషయంలో. అప్పుడు నాతో దేవుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడు ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి.
కానీ నా ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ట్యూస్‌డే నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఎగ్జామ్ అంటే మనం భయపడతాం కదా! కొంచెం ఆ ఫియర్ ఉంటది కదా! సో, హ్మ్. నా ఎగ్జామ్స్ మాత్రం ఎప్పుడు ట్యూస్‌డే నుంచి అందరూ అనుకుంటారు బ్యాచ్‌లో. ఇదేంటి ఏ బ్యాచ్‌కి ఉండదు ఈ స్పెషల్. ట్యూస్‌డే మన ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం ఏంటి అనుకుంటారనమాట. సో, దేవుడు అంటే నేను దేవుడి కోసం ఒక స్టెప్ వేసినప్పుడు ఇంకోటి కూడా చెప్పా దేవుడికి. దేవా! నేనొక్కదాన్నే ఇలా సండే మొత్తం దేవుడికిచ్చేస్తే నాకు భయమేస్తది. అందరూ చదువుకుంటూ నేను చదువుకోకుండా ఉండలేను. నా బ్యాచ్‌లో ఇంకెవరైనా అంటే చాలా మంది మంచి క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకెవరినైనా ప్రేరేపించు. ఒక్కరు నిలబడితే నేను నిలబడతానయ్యా అని చెప్పాను. సో, నాకు తెలియకుండా నా బ్యాచ్‌లో ఇంకొక వేరే చర్చ్‌కెళ్ళేవాళ్ళు ఇద్దరు అలాంటి స్టాండ్ తీసుకున్నారు. దేవా! ఒక్కరినడిగితే ఇద్దరినిచ్చావా? అసలు నేనిప్పుడు ఇంక స్టాండ్ తీసుకోకు నేనిక్కడ చెప్తుందేందంటే ఆచారాలు, వ్యవహారాలని చెప్పట్లేదు. హ్మ్. దేవుడికి మనం ఒక ప్రెషియస్ టైమ్ ఇచ్చినప్పుడు అది మనకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది. మన జీవితంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. యెస్. ఆహ్, దేవుడికి క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇచ్చినప్పుడు అది మన జీవితంలో ఎంత అండి నాకు ఎగ్జామ్స్‌లో ఎప్పుడు మంచి మార్క్సే వచ్చాయి. ప్రైజ్ గాడ్. హ్మ్. తర్వాత నాకు పీజీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. సో, ఎప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఏంటి అంటే, ఇప్పుడు నేను దేవుడిని ప్రేయర్ చేసుకుంటున్నాను కాబట్టి ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటా అంటే దేవుడు అలా చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు ఒక కాయిన్ ఇచ్చి దేవునివే కైసరివే అని చెప్తాడు. మనం టాక్స్ ఇవ్వాలా? వద్దా? అంటే. సో, మనకిచ్చిన టైమ్‌ని ఎప్పుడు మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనెప్పుడు బైబిల్ అనేదాన్ని కాదు. చాలా టైం చర్చ్‌కి, బైబిల్‌కి అంటే బైబిల్ స్టడీకి లేకపోతే ఫెలోషిప్‌కి ఇచ్చిన రిమైనింగ్ టైమ్ అంతా చదువుకునేదాన్ని. ఎప్పుడు నాకు ఔటింగ్ అంటే తెలియదు. నేనెప్పుడు షాపింగ్స్ కానీ, బయటికెళ్ళి షికారులు కొట్టడం కానీ, బయటికెళ్ళి హోటల్స్‌కెళ్ళి తినడం కానీ, నా ఎంబీబీఎస్ నేను ఒక్క రోజు కూడా చేయలేదు. ఓన్లీ నాకు నేను రక్షించబడినప్పటి నుంచి ఓన్లీ చదువు, చర్చ్, ఫెలోషిప్. అంటే ఇవి మళ్ళా నేను ఎక్కువ ప్రేయర్ చేసుకుంటున్నానని నెగ్లెక్ట్ చేయకూడదు. స్టడీస్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయి దేవుడిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ బ్యాలెన్స్డ్‌గా వెళ్ళడం అనేది విజ్డమ్ దేవుడు మనకిస్తాడు. అది నాకు దేవుడు ఆ టైంలో ఇచ్చాడు ఆయన కృప వల్ల. సో, ఎక్కువ టైము దేవుడితో టైమ్ స్పెండ్ చేసేదాన్ని. నేను సేవ్ అయిన తర్వాత నా బ్యాచ్‌లో ఆల్‌మోస్ట్ 12 మెంబర్స్ అమ్మాయిలు దేవునిలోకొచ్చారు. స్ట్రాంగ్‌గా. వాళ్ళిప్పటికి దేవుళ్ళు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. తర్వాత కాలేజ్‌లో చాలా ఇష్యూస్ అయినాయి. హ్మ్. కొంత ఫేస్ చేసాము. కానీ ఎవరం బ్యాకెళ్ళలేదు. దేవుడు మహా కృపను బట్టి ఎంబీబీఎస్‌లో మేమంటూ మేమంటే ఒక 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 ప్రత్యేకమైన అంటే జీవితం వీళ్ళు జీవిస్తారు. నాకు ఫైనల్‌గా నేను ఎంబీబీఎస్ అయిపోయేటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే హిందూ అమ్మాయి ఒక మాట అడిగింది. అందరిలాగా నీ లైఫ్ ఎందుకుండదు? మాలాగే నీకు హార్మోన్స్ ఉన్నాయి కదా! నువ్విలా డిఫరెంట్‌గా ఎలా బిహేవ్ చేస్తావు అని. నేను చెప్పాను. మీలాంటి స్ట్రక్చరే దేవుడు నాకు ఇచ్చాడు. మీలాంటి హార్మోన్స్ కూడా నాకు ఉన్నాయి. బట్ వాటిని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు నాకిచ్చాడు. అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యమని టెస్టిమనీ ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఊరికే మాటల ద్వారా మనం దేవుడి గురించి చెప్పడం కాదు కానీ, మన జీవితాలను ముందు మనం చూపించాలి. ఇప్పుడు నేను మాటలు చెప్తూ చర్చిలెమ్మట తిరుగుతూ, నా జీవితం డిఫరెంట్‌గా ఉంటే అసలు మీనింగ్‌లెస్. ఆ ఫెయిత్‌కి మీనింగ్‌లెస్. సో, అలా ఉండకుండా దేవుడు సహాయం చేశాడు. అంటే నా స్టడీస్ టైమ్‌లో, నా యూజీ టైమ్‌లో. సో, అలా దేవుడు స్టడీస్‌లో కూడా హెల్ప్ చేశాడు. స్టడీస్‌లో కూడా ఆహ్, బాగా అంటే ఆహ్, నా జ్ఞానానికి మించి దేవుడు అంటే నేను కొంచెం చదువుకున్నా, దేవుడు ఏవేవి చదవాలో నాకన్నీ అంటే హెల్ప్ చేసేవాడనమాట. దేవుడు ఒక్క స్టెప్ మనం దేవుడి కోసం తీసుకుంటే, ఆయన మన కోసం 99 స్టెప్స్ తీసుకుంటాడు. సో, చాలా హెల్ప్ చేస్తాడు. ఇప్పటికి అంటే నేను యూజీలో ఎలా ఉన్నాననేది నాకు కొన్ని సార్లు ఇప్పుడు నాకెప్పుడైనా మా ప్రొఫెసర్స్ కనిపిస్తారు కదా! నన్ను చూసినప్పుడు గుర్తుపట్టి నా పేరు కూడా చెప్పగలిగే స్టేజ్‌లో అనుకుని షాక్ అయ్యాను. ఓకే. నేను యూజీలో ఇలా ఉన్నానా? ఇలా చదివానా? ఇలా ఉన్నానా? అని దేవుడు అలాంటి కృప నాకు దేవుడిచ్చాడనమాట. సో, ఇలా దేవుడిని నేను నమ్ముకున్నాను. కేవలం ఫెలోషిప్ ద్వారానే కాలేజ్‌లో ఉన్న ఫెలోషిప్ ద్వారానే స్ట్రెంథెన్ అయ్యాను. బాప్టిజం తీసుకున్నాను. ఇది నా ఫెయిత్ జర్నీ. వావ్! వావ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. డాక్టర్ అమ్మ. ఇట్స్ సో అమేజింగ్. నాకేమనిపిస్తుందంటే ఈ యొక్క వాక్యం గుర్తొస్తుంది అనంటే ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనంలో అంటే మీరు సాక్ష్యం స్టార్ట్ చేసినప్పుడు భూపునాదులు వేయక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఆయన ఈ యొక్క విశ్వాసంలోకి వచ్చి ఉన్నాననేసి అన్నారు. తర్వాత నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు అని అంటే ఇర్మియా మొదటి అధ్యాయం 5వ వచనంలో కూడా హి క్లియర్లీ సేస్ బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూంబ్ ఐ న్యూ యూ
అండ్ ఐ సెట్ యూ అపార్ట్ అని అంటాడు. సో ఎగ్జాక్ట్‌గా అది మీ జీవితంలో నెరవేర్చబడింది అని దట్స్ వాట్ ఐ సీ దట్ ఇట్స్ బీయింగ్ ఫుల్‌ఫిల్డ్ రియల్లీ. ప్రైజ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో గూడా అది గూడా నాకు గుర్తొస్తా ఉంది యాస్ యూ ఆర్ సేయింగ్ దట్ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీ క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని స్తుతిస్తారు అనేసనన్న ఆ వాక్యం గూడా అది గూడా నెరవేర్చబడిందనే చెప్పొచ్చు. డాక్టర్ రమ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్. అయితే ఇంకొకటి అడగాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మీ గురించి అంటే యూ నెవర్ షేర్ దిస్ విత్ మీ రమ. కానీ మన అంటే కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు నీ గురించి నువ్వు నాకు పరిచయం కానప్పుడు నీ గురించి వేరే వాళ్ళు అంటే సాక్ష్యం మాట్లాడుకోవడం నేను విన్నాను. అదేంటనంటే యూ యూస్ టు ఈవెన్ ఆటోలో వెళ్ళే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా దేవుని ప్రేమను అందించాలన్న ఆశ కలిగి నువ్వు ఉండేదన్నమాట. అంటే లైక్ you used to take every opportunity to give the gospel or to share the love of God. అంతేనా రమ? Do you want to? ఆ! 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 ఓకే. ఈ విషయంలో ఏంటంటే దేవుడు నాకిచ్చిన నేను నమ్ముకున్న తర్వాత దేవుడు నాకిచ్చిన భారం ఏంటి అంటే, నేను ఎవరిని చూసినా అంటే నేను ఒక పర్సన్‌ని చూసినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యేదాన్ని. నేనిప్పుడు వీళ్ళకి సువార్త చెప్పకపోతే రేపు వీళ్ళు నాకు నరకంలో కనిపించి, నాకు నువ్వు సువార్త చెప్పలేదు అంటారు. సో, నేను వీళ్ళని రేపు నరకంలో చూడకూడదు. ఆ మహా వేదనకరమైన ప్రదేశంలో ఆ అగ్నిలో నేను వాళ్ళని చూడకూడదు. అంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి దేవుడి గురించి చెప్పాల్సిందే అని ఒక భయంకరమైన భారం ఉండేదన్నమాట. అంటే ఇదేదో అంటే డీల్‌లా కాదు కానీ చాలా భారంగా ఉండేది. ఎవరిని చూసినా, దేవుడిని నమ్ముకునే వాళ్ళని ఎవరిని చూసినా నాకు చాలా ఆ హెవీనెస్ నేను చెప్పలేను. ఆ బాధ నేను చెప్పలేననమాట. సో, నేను నమ్ముకున్న ఇమ్మీడియేట్‌గా నేను స్టార్ట్ చేసింది గాస్పెల్ ప్రీచింగ్. నా ఫ్రెండ్స్‌కి, వర్కర్స్‌కి, పేషెంట్స్‌కి తర్వాత ఎక్కడ అంటే నేను ఏది ఏ ఆపర్చునిటీని వదులుకోవాలి అదేదో అదొక ఇదిలా కాదు కానీ అయ్యో! ఇప్పుడు నేను ఆటోలో కూర్చున్నాననుకో, అయ్యో! ఈ వ్యక్తికి చెప్పకపోతే దేవుడి గురించి ఎవరు చెప్తారు? అని ఏం చేసేదాన్నంటే, నేను వెళ్ళిన ఫెలోషిప్ అంటే బాక్సింగ్ ఫెలోషిప్ వెళ్ళేదాన్ని. అక్కడ ట్రాక్స్ పెడతారనమాట ఫ్రీగా. అంటే పెడతారనమాట. కొన్ని బుక్స్, టెస్టిమోనీ బుక్స్, చిన్న చిన్న బైబిల్స్, ట్రాక్స్ అవన్నీ తెచ్చుకునేదాన్ననమాట. తెచ్చుకొని ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఆటో వాళ్ళనే కాదు, సండేస్ ఏం చేసేదాన్నంటే కొన్ని ఆహ్, దేవుడు అలా అప్పుడు హెల్ప్ చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి కొంత ఫ్రూట్స్ తీసుకొనెళ్ళి కొన్ని అంటే ఎవరంటే వాళ్ళకి ఇవ్వడము, పేషెంట్స్‌కి ఇవ్వడము, సఫరింగ్‌లో ఉన్న వాళ్ళకి ఇవ్వడము. దాంతో పాటు ఒక ట్రాక్ కూడా ఇచ్చేదాన్ని. అలాగే నా బ్యాచ్‌లో కూడా అంటే ఎవరితో నేనెక్కువ అంటే అబ్బాయిలతో పెద్దగా ఎక్కువ మాట్లాడేదాన్ని. నేను ఎవరిని అంటే కొంచెం రిజర్వ్డ్‌గానే ఉండేదాన్ని. దేవుడు చెప్పకుండా నేను ఏది చేసేదాన్ని కాదు. బ్యాచ్‌లో అమ్మాయిలతో ఎస్పెషల్‌గా. నేనెవరికీ సువార్త చెప్పకుండా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా వదలలేదనమాట. అలాగే నా సీనియర్స్, అలాగే నా జూనియర్స్. నా తర్వాత ఎంతమంది ఉన్నారో అందరికి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్. అంటే వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళని దేవుడు నాకు రక్త సంబంధికులుగా చేశారు కదా! సో, వాళ్ళ గురించి గూడా ఎప్పుడు ప్రేయర్ చేసేదాన్ననమాట. ఒట్టిగా ట్రాక్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడల్లా సువార్త చెప్పడమే కాదు, ఫస్ట్ దానికి గ్రౌండ్ నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని. ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎక్కువ టైము చెప్పాను కదా! నా కాలేజ్ టైమ్‌లో అంతా ఎక్కువ నేను టైమ్ స్పెండ్ చేసింది దేనికోసం అంటే ప్రార్థనకి. ప్రార్థన వాక్యం వినేదాన్ని ఎక్కువ. అంటే అక్కడ మందిరంలో ఎక్కువ వాక్యం వినేదాన్ని. తర్వాత ఆ సువార్త చెప్పిన తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేసేదాన్ని. అలాగే ఫ్యామిలీ వాళ్ళ గురించి ఎక్కువ. ఫ్యామిలీలో బంధువులు కూడా చాలా మంది రక్షించబడ్డారు. అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా మంది దేవుళ్ళకొచ్చారు. అలాగే బయట వాళ్ళకి కూడా బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఊర్లకు పోయినా చిన్న చిన్న పిల్లలుంటారు కదా! ఆహ్, ఇప్పుడు కొన్నిసార్లు ఎందుకిలా చేంజ్ అయ్యానా అనిపిస్తది. చిన్న చిన్న పిల్లలుంటారు కదా! 5, 6 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్‌లో పిల్లలకి కూడా వాళ్ళకి నాకెంత భారం ఉంటదంటే రేపు వాళ్ళు పెద్దోళ్ళై దేవుడిని తెలుసుకోకుండా ఎళ్ళిపోతే ఎట్లాగా అని వాళ్ళకి కూడా దేవుడి గురించి చెప్పి వాళ్ళ చేత కన్ఫెషన్ ప్రేయర్ చేయించేదాన్ననమాట. ఏదో ఒక రోజు ఈ కన్ఫెషన్ ప్రేయర్ దేవుడు గుర్తు చేసుకొని వాళ్ళని రక్షించకపోతాడా అని. అలాగే డెలివరీ అయిన తర్వాత బేబీస్ అనే పీడియాట్రిషియన్ అయిన తర్వాత కూడా ఆహ్, ప్రార్థన చేస్తాను. దేవా! ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో అని. పేషెంట్స్ గురించి గూడా అలాగే అన్నమాట. ఇప్పుడైతే నేను ఫ్యాకల్టీ అయిన తర్వాత ఇప్పుడు చెప్పడానికి నాకు ఆపర్చునిటీ చెప్పలేని పరిస్థితి కాబట్టి చెప్పలేను. కానీ నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నాకు చాలా ఛాన్స్ ఉండేది. ఎందుకంటే వాళ్ళందరిలాగా నేను అంటే చాలా మంది కంటే డిఫరెంట్‌గా ఉండేదాన్ని. వర్క్‌లో కూడా
అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సఫరింగ్‌లో ఉన్న వాళ్ళ వైఫ్ అంటే డిఫరెంట్ కన్సర్న్ చూపిస్తాడు. అది మనం చూపించాలన్నా చూపించలేం కానీ, మనలో ఉన్న ఆయనకుంటదనమాట ఆ కన్సర్న్. సో, చాలా డిఫరెంట్‌గా నేను వర్క్ చేసేదాన్ని హౌసీలో ఉన్నప్పుడు కానీ, నన్ను చాలా ఇష్టపడేవాళ్ళు పేషెంట్స్ అంటే అట్లా. సో, అలా నన్ను చాలా ఇష్టపడి, నన్ను చాలా ఇది చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి నాకు సువార్త చెప్పడానికి అవకాశం దొరికేది. అంటే నేను ఏం చెప్పేదాన్నంటే, దేవుడు నాకు ఏమై ఉన్నాడు? దేవుడి ప్రేమను మాత్రమే చెప్పేదాన్ని. నేనేమి విమర్శలు, డిబేట్‌లు అయన్నీ నేను పెట్టను. నేను వాటికి అగైనెస్ట్ అన్నమాట. నేను ఏది ఎక్స్‌పీరియన్స్ చేశానో, దేవుడు నాకు ఏం చేశాడు? దేవుడు నాకు ఏమై ఉన్నాడు? నాలో వచ్చిన మార్పేంటి? అనేటి నేను షేర్ చేసుకునేదాన్ని. సో, అలా నేను సువార్త చెప్పడానికి ఆ భారం దేవుడే పెట్టాడు. అది నేను తెచ్చుకుంటూ వచ్చేది కాదు కానీ, ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఇప్పటికి అదే అనిపిస్తది. చాలా ఎవరైనా సఫరింగ్‌లో ఉన్న వాళ్ళని నార్మల్ పీపుల్‌ని చూసినా వస్తది. కానీ సఫరింగ్‌లో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా బాధేస్తది. అయ్యో! వీళ్ళు దేవుడిని తెలుసుకుంటే బావుండు. ఈ లోకంలో సఫర్ అవుతున్నారు. దేవుడిని తెలుసుకోకపోతే తర్వాత కూడా సఫర్ అవుతారు. ఏంటి వీళ్ళకి సఫరింగ్‌కి ఎండ్ లేదా అనిపిస్తదనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు కొన్ని సార్లు చెప్పలేను కానీ ప్రార్థన చేస్తాను. ఛాన్స్ దొరికితే మాత్రం చెప్పకుండా ఉండను. కొన్నిసార్లు నా చేతులు కట్టేసినట్టు అయిపోతది. నా జాబ్‌ని బట్టి. అలాంటప్పుడు చెప్పలేనప్పుడు జస్ట్ దేవుడి దగ్గర మొరపెడతాననమాట అంతే. వాళ్ళ గురించి అట్లా. వండర్‌ఫుల్ డాక్టర్ రమ. థాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కగా మీరు ఆహ్, ఇతరులకి దేవుని యొక్క ప్రేమను అందించడం అనేది అది వినగానే రియల్లీ వి ఆర్ సో ఎంకరేజ్డ్ లిసనింగ్ టు థిస్. అయితే మీరు ఒక డాక్టర్‌గా హౌ డు యూ ఆల్సో ప్రాక్టీస్ దిస్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రొఫెషన్? ఒక డాక్టర్‌గా మీరు చాలా మంది పేషెంట్స్‌ని చూస్తా ఉంటారు. అక్కడ మీరు మీ యొక్క విశ్వాసం అనేది గూడా హౌ డు యూ ప్రాక్టీస్ దట్ ఫెయిత్? దీని గురించి గూడా మీరు కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాము. హ్మ్. అంటే చెప్పాలి అంటే ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, ఈ మెడికల్ ప్రొఫెషన్‌ని ఒక బిజినెస్ లాగా మార్చేసే పరిస్థితులు వచ్చేసాయన్నమాట. సో, యాస్ ఎ బిలీవర్, యాస్ ఎ డాక్టర్ నేనెలా జీవించాలనుకుంటున్నానంటే, దేవుని ప్రేమను మనం కలిగున్నాము. ప్రేమను అనుభవిస్తున్నాము. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. సో, అందరిలాగా మనం బిహేవ్ చేయకూడదు. అందరిలాగా మనం ఆహ్, థింగ్స్‌ని హ్యాండిల్ చేయకూడదు ఫస్ట్ థింగ్. పీడియాట్రిక్స్ అనేది ఒక ఛాలెంజింగ్ బ్రాంచ్ అన్నమాట. మనకు కనిపించేది సింపుల్ కాదు. చాలా డిసీజెస్ ఉంటాయి. అవి చాలా అంటే హీల్ కానివి, ట్రీట్‌మెంట్ లేనివి చాలా డిసీజెస్ ఉంటాయన్నమాట. సో, అలాంటియి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఆ పేరెంట్స్ చాలా పిల్లల మీద ఎవరికీ ఇప్పుడు పెద్దవాళ్ళనుకోండి, కొంతమంది ఇష్టపడొచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. కానీ పిల్లలకి ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే, వాళ్ళు ఇన్నోసెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరు ద్వేషించరు. సో, అక్కడ వాళ్ళకొక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అక్కడ అందరూ ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతారు. అందరూ వాళ్ళకి హీల్ అవ్వాలనుకుంటారు. అందరూ వాళ్ళకి మంచిగా అవ్వాలనుకుంటారు. తర్వాత అందరూ చాలా సఫర్ అవుతారనమాట. చాలా అక్కడ చాలా డిస్టర్బ్ అయిపోతారనమాట. సో, ఇలాంటివి ఆహ్, ఆహ్, సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద డిసీజ్ కానీ, ఒక బ్యాడ్ కండిషన్స్ కానీ ఆహ్, అలాంటివొచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, యాస్ ఎ డాక్టర్స్‌గా మేము చేయగలిగింది చేస్తాము. కానీ చాలా మా చేతుల్లో ఉండవు చెప్పాలి అంటే. చెప్పాను కదా! చాలా డిసీజెస్ జెనెటికల్‌గా ఉంటాయి. చాలా చాలా డిసీజెస్‌ని హ్యాండిల్ చేయడము అంటే ట్రీట్‌మెంట్ అనేది చాలా డిసీజ్‌కి ఉండదనమాట. అలాంటప్పుడు ఆ ఎమోషన్స్‌తో వాళ్ళు ఏమన్నా చేయండి, ఏదన్నా చేయండి అని చాలా సార్లు నేను వరంగల్‌లో పీజీ చేస్తున్నప్పుడు నా కాలు పట్టుకునేవాళ్ళు. నాకు అసలు చాలా బాధేసేదనమాట. సో, అప్పుడు అట్లాంటి ఎమోషనల్ సిట్యుయేషన్‌లో నేనేం చేసేదాన్నంటే ఫస్టు మనసు లోపల ప్రేయర్ చేసుకుంటాను. తర్వాత వాళ్ళని కొంచెం స్టెబిలైజ్ చేస్తాను. స్టెబిలైజ్ చేసి తర్వాత వాళ్ళకి సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా సైడ్ నుంచి నేను బెస్ట్ అంటే నేను దేవుడిని తెలుసుకున్న వ్యక్తిలాగా నేను ఎక్కువ అటెన్షన్ చూపించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను. నా ట్రీట్‌మెంట్‌లో కూడా ఎక్కడ మిస్టేక్స్ దేవుడి హెల్ప్ కూడా తీసుకుంటాననమాట. అంటే పర్ఫెక్ట్‌గా డెలివర్ అవ్వడానికి అంటే ట్రీట్‌మెంట్ అంతా అది నేను తీసుకుంటాను. చాలా సార్లు చాలా డిసీజెస్‌లో హీల్ అవ్వని డిసీజెస్ కూడా ఆహ్, దేవుడు అద్భుతంగా నేను లోపల ప్రార్థన చేసినప్పుడు
చాలా అద్భుతంగా హీల్ అయినాయి. నేను గాంధీలో పీజీ చేశాను. ఎండీ చేశాను. చేసినప్పుడు ఒక 3 మంత్స్ కోమాలో ఉన్న ఒక 11 ఇయర్స్ వైష్ణవి అనే పాప అన్ని అంటే బాడీలో చాలా పార్ట్స్‌లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఆహ్, కోమా లిటరల్‌గా 3 మంత్స్ కోమాలో ఉన్నిందనమాట. అప్పుడు నేను పెరిఫెరల్ పోస్టింగ్‌లో ఉన్నాను. నేను నైట్ డ్యూటీ స్టంట్ మాత్రమే పీడియాట్రిక్స్‌కొచ్చేదాన్ని. అప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఈ కేస్ తెలిసిందే కదా! ఇంక అట్లా, అట్లా. అంటే చనిపోయే కేస్ అన్నట్లు అట్లా అన్నమాట. వాళ్ళ పేరెంట్స్‌ని చూసినప్పుడు అంటే అందరి గురించి ప్రేయర్ చేసినప్పుడు కూడా అలా పేషెంట్స్ గురించి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ బేబీ అద్భుతంగా రికవర్ అవ్వడము. తన మాటలు మళ్ళా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ నా పేరే అట్టర్ చేసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. అలా ప్రేయర్ చేసినప్పుడు కొన్ని అంటే మిరాకిల్స్ జరగడము. ఇప్పుడు 600, 700 గ్రామ్స్ బేబీస్ డెత్ అవుతాయనుకున్న బేబీస్ రికవర్ అవ్వడము, మళ్ళా వెయిట్ గెయిన్ అవ్వడము, మళ్ళా నార్మల్ అయ్యి వాళ్ళ మదర్స్ చేతికి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడము. తర్వాత కొన్ని డిసీజెస్‌లో మెనింజైటిస్ లాంటి కంటిన్యూయస్ సీజర్స్ వచ్చి ట్రీట్మెంట్ ఎంతకి రెస్పాండ్ అవ్వని కేసెస్ ప్రే చేసినప్పుడు దేవుడు చాలా కేసెస్‌లో అద్భుతాలు చేయడము నా ప్రాక్టీస్‌లో నేను చూసాను. ఆహ్, కొన్ని కేసెస్ వెంటిలేటర్ మీద ఉంటాయి. చాలా డేస్ టుగెదర్. అలాంటప్పుడు కూడా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ప్రే చేసుకుంటాను. నేను చేయగలిగింది నేను చేస్తాననమాట. అలాగే వాళ్ళ పేరెంట్స్‌తో కొంచెం నెమ్మదిగా, నిదానంగా వాళ్ళకి నేను ఆళ్ళ సిట్యుయేషను దాన్ని ఎలా చేయగలుగుతాం, ఎంత చేయగలుగుతాం అని ఎక్స్‌ప్లెయిన్ చేయడము. చాలా ఈజీగా కన్విన్స్ అవుతారు. ఏదైనా కౌన్సెలింగ్ పార్ట్ వచ్చినప్పుడు నన్ను ముందు పెడతారనమాట చాలా వరకు. పీజీ పీరియడ్ నుంచి కూడా దేవుడు ఆ విషయంలో కూడా నాకు హెల్ప్ చేస్తా వచ్చాడు. నేనేం చెప్పినప్పుడు ట్రస్ట్ చేయడం పేషెంట్స్ అంత ఈజీ కాదు. సో, దేవుడు ఆ విషయంలో హెల్ప్ చేస్తా వచ్చాడు. చాలా డిసీజెస్‌లో హీల్ అవ్వడానికి దేవుడు హెల్ప్ చేశాడు. అలా డే టు డే ప్రాక్టీస్‌లో చాలా వరకు నా ఎబిలిటీ మీదే కాదు కానీ, దేవుడి కృప మీద కూడా నేను ఆధారపడతాను. చాలా మిరాకిల్స్ కూడా చూసాను. వండర్‌ఫుల్ డాక్టర్. చాలా అంటే చాలా బాగా మీరు షేర్ చేసుకున్నారు. మీరన్నారు గదా! దేవుని కృప మీద ఆధారపడతాను అని చెప్పి. అంటే మీరు ఎట్లా మీ విశ్వాసము మీ యొక్క ప్రాక్టీస్‌లో పెడుతున్నారనేది మాకు కనపడింది. మరి ముఖ్యంగా ఈ పాడ్‌కాస్ట్ మొత్తంలో చాలా విషయాలు మీరు మాట్లాడారు. అంటే చాలా విషయాలు మాకు తెలుసుకోవడానికి, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవడానికి గూడా మాకు చాలా అవకాశం వచ్చింది. మీ సాక్ష్యం పంచుకునేటప్పుడు కూడా ఎట్లా మీరు దేవుని కోసం నిలబడుకున్నారు? అంటే దేవుడు మిమ్మల్ని మీరు వేరే ఫెయిత్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన మిమ్మల్ని రక్షించుకున్నాడు. మీకర్థమైంది భూమి పునాదుల ముందు అని కూడా. కానీ మీరు ఎట్లా దేవుడు రక్షణలోకొచ్చాక ఎట్లా మీరు నిలబడుకొని ప్రపంచానికి వ్యతిరేకంగా నిలబడుకొని దేవుని సాక్షిగా నిలబడుకున్నారు. దేవుడు మీ ద్వారా ఎంతో మందికి ఆయన ఆశీర్వాదకరంగా చేసి మరి ముఖ్యంగా చిన్న పిల్లలందరికి గూడా మిమ్మల్ని ఆయన ఒక రిప్రజెంటేటివ్‌గా పెట్టి మీ ద్వారా ఆయన ఎంతగానో ఈ వైద్య వృత్తిలో ఈ పని జరిగిస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా విషయాలు చెప్పారు. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడారు. ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడారు. మరి ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అంటే నాకైతే మదర్స్ మిల్క్ అనేది మ మంచిది అని ఒక్కటే చెప్పారు గానీ, మీరు ఎందుకు మంచిది అని చెప్పి చాలా విషయాలైతే మీరు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది క్లోజ్ చేసే ముందు మీరు ఫైనల్‌గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మన లిజనర్స్ అందరికి? ముఖ్యంగా ఇది మదర్స్ ఎక్కువగా వింటున్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పి మీరు ప్రార్థనతోటి ముగిస్తారా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా, భూమి మీద మనం ఉన్నామంటే, దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటది. ఒక ప్లాన్ ఉంటది. ఒక ఉద్దేశ్యం ఉంటది. సో, అది డాక్టరనే కాదు, ఇంకోటనే కాదు, ఎవ్వరికి తగ్గ ప్లాన్ దేవుడు వాళ్ళ కొరకు ఏర్పరిచాడు. సో, ఆ ప్లాన్ ఏంటో అది మనం తెలుసుకొని, మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు అది నెరవేర్చి ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలనేది అందరి ఎయిమ్ అండ్ గోల్ అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో, ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు అంటే మనము స్పిరిచ్యువల్‌గా ఆహ్, మనం కొంత అన్‌స్టేబుల్ అయినప్పుడు మనం చూడవలసింది ఏంటి అంటే అంటే క్రిస్టియానిటీ చాలా సింపుల్ అండి. అంటే ఎంత సింపుల్ అంటే దేవుడు అంత సింపుల్‌గా అవైలబుల్‌గా ఉంటాడు. మనము వాక్యం అనే ఖడ్గం మన చేతిలో పట్టుకొని అంటే ఎప్పుడు వాక్యమే బేస్. ఎన్నో మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎన్నో డిఫరెంట్ సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేయాల్సొస్తది. మన ఫెయిత్ కదిలించబడే సిట్యుయేషన్స్ వస్తుంటాయి. అన్నిటిని ఎదుర్కోవడానికి నా జీవితంలో నాకు ఉపయోగపడింది వాక్యము. వాక్యము, ప్రార్థన. మనము దేవుడితో ఎంతసేపు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నాము. అంటే దేవుడితో మనకు పర్సనల్‌గా రిలేషన్‌షిప్ అనేది ఉండాలి.
క్రిస్టియన్ అవ్వడం కాదు కానీ, బిలీవర్‌గా మారడం కాదు కానీ, దేవుడితో ఒక మంచి రిలేషన్‌షిప్ మనం మెయింటైన్ చేయాలి. ఆ పాస్టర్ నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు కాదు. నీకు దేవుడు ఎంత తెలుసు, దేవుడికి నువ్వెంత తెలుసు. ఆ 1 టు 1 రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయాలి. మీ జీవితంలో దేవుడి ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని ఆశ మీకుండాలి. తర్వాత తల్లిదండ్రులు ఎస్పెషల్‌గా అంటే యాస్ ఎ పీడియాట్రిషియన్‌గా నేను చెప్తుందేంటంటే, ఒక క్రిస్టియన్ డాక్టర్ లేకుంటే ఒక బిలీవర్ లాగా నేను చెప్తుందేంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచే నేను చిన్నప్పటి నుంచే అంటే చెప్తున్నాను. ఊంబులో ఉన్నప్పటి నుంచే వాక్యం చదవడం నేర్పించండి. వాక్యం చెప్పండి. వాక్యం మాట్లాడండి. అలాగే ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని పిల్లలకి సాక్ష్యం చెప్పడం నేర్పించండి. అంటే నా లైఫ్‌లో నేనేం చేస్తా అంటే, మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఒకటే నేర్పిస్తాను. నా జీవితంలో దేవుడు ఏం చేశాడో వాళ్ళకి మొత్తం చెప్తాను. సో, వాళ్ళకి సాక్ష్యం అనేది చాలా లోపలికి వెళ్ళిపోద్దనమాట. మా పిల్లలు చాలా వింటారు. దాన్ని చాలా ఫాలో అవుతారు. మా మా పెద్ద బాబు వాడు ఎల్‌కేజీలో ఉన్నప్పుడే ఒక సర్వెంట్ ఉంటే వాళ్ళ బాబుకి బాగాలేకపోతే, దేవుడు ఎలా చేస్తాడు, తనకేం చేశాడు, నీ బాబుకు అదే చేస్తాడని మా బాబు సాక్ష్యం చెప్పాడన్నమాట ఆ అమ్మాయికి, సర్వెంట్‌కి. సో, మన పిల్లలకి మనం నేర్పించాలి. వాళ్ళకి వాల్యూస్ నేర్పించాలి. వాక్యం నేర్పించాలి. వాళ్ళు ఎలా అంటే ఈ సొసైటీలో ఎలా పెరగాలి అంటే యాస్ ఎ బిలీవర్స్ అంటే వాళ్ళు దేవుని పిల్లల్లాగా ఈ సొసైటీలో వాళ్ళు ఎలా ఉండాలి అది నేర్పించాలి. ఆ బాధ్యత చాలా మంది వదిలేస్తున్నారండి. అన్ని చదివించాలనుకుంటున్నారు. గ్రేట్‌గా వాళ్ళని చూడాలనుకుంటున్నారు. వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. అంటే కొన్ని గంటలు అంటే వాళ్ళ లైఫ్‌లో వాల్యుబుల్ టైమ్ అంతా స్టడీస్‌కి, స్కూల్స్‌కి వాటికే పెడుతున్నారు. దాంతో పాటు కొంచెం బైబిల్, ప్రార్థన, చర్చ్ ఆహ్, అంటే వీటికి కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. చిన్న పిల్లలెప్పటి నుంచే వాళ్ళ ఊహ రాకముందు నుంచి అవి ఇంకా ఇంపార్టెంట్. ఇవెంత ఇంపార్టెంట్ వాటికంటే అవి ఇంకా ఇంపార్టెంట్. వాటి మీదనే ఫెయిత్ మీదనే ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఈ స్టడీస్ కానీ, ఇంకొకటి గాని, మన క్యారెక్టర్ కానీ, మన కెరియర్ అన్నీ కూడా బిల్డ్ చేయాల్సింది ఈ విశ్వాసము, వాక్యము, ప్రార్థన అనే బేస్ మీదే అని పిల్లలకి నేర్పించండి. నేర్పించకపోతే వాళ్ళెలా నేర్చుకుంటారు? ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించకపోతే బయట ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? నేను ఫెలోషిప్‌లో ఉన్నప్పుడు ఈవెన్ క్రిస్టియన్స్ పిల్లలు కూడా ఎక్కడ దేవుడిని తెలుసుకున్నారు తెలుసా? కాలేజ్‌లో ఫెలోషిప్‌లో తెలుసుకున్నారు. అంటే ఇంట్లో పేరెంట్స్ ఏం చేసినట్టు? ఏం క్రిస్టియానిటీ ఫాలో అయినట్టు. సో, పిల్లలు నేర్పించట్లేదు. అంటే పిల్లలకి నేర్పించట్లేదు పేరెంట్స్. ఆ బాధ్యత తీసుకోవట్లేదు తప్పు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఫెయిత్ అనేది, వాక్యం చదువుకోవడం అనేది, ప్రార్థన చేసుకోవడం అనేది వాళ్ళకి నేర్పించాల. అది నేను కోరుకుంటున్నాను. నేటి సమాజానికి, సొసైటీకి, తల్లిదండ్రులకి పిల్లల్ని సరిగా దేవుడిలో పెంచండి. మిగతావన్నీ సెటిల్ అవుతాయి. ఇది సరిగ్గా లేకపోతే మిగతాయన్నీ డిస్టర్బ్ అవుతాయి. Amen. Amen. Praise God. Praise God. Wonderful, Dr. Rama. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క జీవిత సాక్ష్యం అనేది నేర్పించి మాతో అందరితో పంచుకొని ఇన్ని విషయాలు మీరు మాతో పంచుకున్నారు. సచ్ వండర్ఫుల్ వర్డ్స్. ఎవ్రీ వర్డ్ ఇస్ సో ఇంపార్టెంట్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. వినే వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం అని భావిస్తున్నాము. సో ప్రత్యేకించి ఈరోజు డాక్టర్ రమాదేవి యొక్క సాక్ష్యము నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు ఏంటి అని అంటే, గాడ్ చోజ్ యూ బిఫోర్ ఈవెన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ బీన్ లేడ్. భూపునాదులు వేయక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధి అనేది నిన్ను మార్చడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారిని కూడా మారుస్తుంది. నీ యొక్క సామర్థ్యముని బట్టి కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఆయన యొక్క సామర్థ్యముతో నింపి నీ ద్వారా అనేక కార్యములను జరుపుతాడు. అనేక మందికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నిన్ను ఆయన కొరకు ప్రత్యేకించుకొని పెట్టుకొని ఉన్నాడు. గాడ్ హ్యాస్ సెట్ యు అపార్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ టు టెస్టిఫై హిస్ లవ్. కాబట్టి ఆయనను ఎరిగి ఆయనతో ఉన్నటువంటి సంబంధము బలముగా కలిగి ఈ యొక్క విశ్వాసం అనేది మన వరకే పెట్టుకోకుండా మన యొక్క పిల్లలకి కూడా చిన్నతనం నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాక్యమును చదివి వాక్యమును వినిపించి
సాక్ష్యములు అనేది చెప్పడం అనేది నేర్పించి, ఈ విధంగా మనము మన యొక్క సంబంధం అనేది దేవునితో బలంగా చేసుకొని, దేవునితో పాటు ప్రయాణం చేయాలని, దేవునిలో ప్రయాణం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. మళ్ళీ తిరిగి వచ్చే వారం పాడ్‌కాస్ట్‌లో మనం కలుసుకుందాం. థాంక్ యూ so much. God bless you. Praise the Lord. Amen. Hallelujah.